నూతన నిబంధన గ్రంథం 54వ పేజీ తీసారా? నూతన నిబంధన గ్రంథం 54వ పేజీ, లూకాసు వర్తమానం 4వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతాను, చూడండి. 4వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతాను, చూడండి. ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందరం చదువుదామా? అందరం చదువుదామా? చదవండి. ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువారు కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్న రోజుల్లో స్వయంగా యేసు ప్రభువారే తెలియజేసిన మాటలు మనం చదువుకున్నాం. పాత నిబంధన రోజుల్లో జరిగిన ఒక సంభవాన్ని ప్రభు నూతన నిబంధన రోజుల్లో, యేసు ప్రభు ఉన్న రోజుల్లో దాన్ని జ్ఞాపకం చేయడం, దాని గురించి ఆశ్చర్యార్థంగా తెలియచేయడం మనం అక్కడ గమనించగలుగుతూనే ఉన్నాం. ఆ మాట చూడండి. ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉన్నారు. ఆ రోజుల్లో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఓన్నను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవరును శుద్ధి నొందలేదు, బాగుపడలేదు, మేలు నొందలేదు, దీవెన పొందలేదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ రోజుల్లో నయమాను మాత్రమే శుద్ధి నొందాడు, బాగుపడ్డాడని యేసు ప్రభువారే స్వయంగా తెలియజేస్తూ ఉన్నాడు. నయమాను గురించి మనం ఆలోచన చేస్తే సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉండి నడిపించబడుతున్న రోజుల్లో ఇంట్లోనేమో బాధ, ఇంట్లోనేమో దుఃఖము, ఇంట్లోనేమో వేదన, ఇంట్లోనేమో చెప్పుకోలేని సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు అనుకోండి, ఆయన గారికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మంచి పేరుంది, వెళ్ళిన ప్రతి చోట జయాన్ని పొందుకునే వస్తూ ఉన్నాడు. అందరూ ఆయన్ని పొగుడుతూ ఉన్నారు, అందరూ ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నారు, అందరూ ఆయన్ని మెచ్చుకుంటానే ఉన్నారు. ఇంటికి వచ్చేసరికి రోగం గుర్తొచ్చి అనారోగ్యంతో బాధపడతా ఆయన జీవితంలో దుఃఖపడిన పరిస్థితులు మనం గమనించగలం. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన వాళ్ళరా, దేశాల మీదకి పోయినప్పుడు యుద్ధానికి అక్కడక్కడి నుంచి నచ్చిన మెచ్చిన ప్రయోజనకరంగా ఉంటారు అని తీసుకొని వచ్చుకునేవాళ్ళు, పిల్లల్ని తీసుకొని వచ్చుకునేవారు. అదేవిధంగా ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో పెడితే ఆ ఇంట్లో పరిచర్య చేస్తూ ఉన్న ఆ అమ్మాయి తన యజమానుని గురించి సమస్తం చూస్తూనే ఉంది, ఎరిగే ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే చూసి తన యజమానురాలతో చెప్పిందో, ఆ యజమానురాలు తన భర్తతో చెప్తే ఆ భర్త బయలుదేరి వెళ్ళి
దేవుని ద్వారా మేలు పొందినట్లుగా, ఆశీర్వాదం పొందినట్లుగా మనం అక్కడ గమనించగలుగుతానే ఉన్నాం. ఎంతో కాలంగా ఆ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా, ఎంతో కాలంగా మేలు పొందాలి, ఎంతో కాలంగా బాగుపడాలి అని అనుకుంటూ ఉన్న అంతవరకు జరగని కార్యం ఆ రోజున ఆయన గారి జీవితంలో అనుభవించడం మనం గమనించగలుగుతానే ఉన్నాం. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చారు. ఏ ఆశతో, ఏ తలంపుతో, ఏ వ్యక్తిగత జీవితంలో ఏ దుఃఖంతో, వేదనతో వచ్చారో నాకైతే తెలియదు, కానీ నిశ్చయముగా నా దేవుడు మీకు మేలు చేయునుగాక, నిశ్చయముగా నా దేవుడు దీవెన కలుగు చేయునుగాక. ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్న వాటి విషయంలో నిశ్చయముగా నా దేవుడు గొప్ప కార్యము చేయునుగాక, ఆయన మాత్రమే చేయునుగాక. నయమానుని గమనిస్తే ప్రియమైన వర్లరా, ఆయన గారి జీవితంలో ఆయనకు తెలిసిన వాళ్ళు కానీ, ఆయన మెచ్చిన వాళ్ళు కానీ, ఆయనకు నచ్చిన వాళ్ళు కానీ ఎవరు కార్యము చేయలేకపోయారు. ఎవరు కార్యం చేశారయ్య అంటే, మనం ఆరాధన చేస్తున్న నజరేయుడని యేసయ్య అక్కడ కార్యం చేయడం మనం గమనించగలుగుతానే ఉన్నాం. ఒకవేళ ఈరోజు వరకు ఎవరి ద్వారానో మేలు పొందాలి, వాళ్ళున్నారు వీళ్ళున్నారు అని అనుకొని నీ వ్యక్తిగత జీవితంలో వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మేలు పొందక వేసారి విసిగిపోయి నడిపించబడుతూ ఉన్న నీ స్థితిని గుర్తిరిగి నజరేయుడని యేసయ్య ఈ రోజున చెప్తున్న మాట ఏందయ్యా అంటే, నిశ్చయముగా నేను నీ జీవితంలో కార్యము చేస్తాను. హల్లెలూయా. 118వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి. 118వ కీర్తన 23వ వచనం గమనిస్తే, యెహోవా వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము. చదవచ్చు కదా అందరూ? అది అందరూ చదవండి ఒకసారి. అది యెహోవా వలన కలిగినది అది మన కన్నులకు. నయమాను జీవితంలో జరిగిన కార్యం ఎలాంటిదయ్యా అంటే ఆశ్చర్యమైన కార్యం, కన్నులకు ఆశ్చర్యమైన కార్యం, ఆలోచనలకు ఆశ్చర్యమైనదే. అది ఎవరు చేశారు, ఎవరి ద్వారా కలిగిందయ్యా అంటే నజరేయుడైన యేసయ్య ద్వారా మాత్రమే కలిగింది. హల్లెలూయా. నిశ్చయముగా ప్రియమైన వాళ్ళరా, నా దేవుని సన్నిధిని ఆశించి వచ్చిన నీ వ్యక్తిగత జీవితంలో కూడా నీ కన్నులు చూసి ఆశ్చర్యపడేటట్లుగా నా యేసయ్య కార్యము చేయునుగాక. నీవు తలంచని కార్యం, నీ ఊహించని కార్యం నా యేసయ్య చేయునుగాక. నీ హృదయ అంతరంగ ఎదలోతుల్లో దాగిన స్థితిని ఎరిగిన దేవుడు ఈ మాటలు నీకు తెలియచేస్తూ ఆయన అంటాడు, నీ కన్నులు చూసి ఆశ్చర్యపడేటట్లుగా ఆయన కార్యము చేయునుగాక. హల్లెలూయా. నువ్వు బాగుపడలేకపోతున్న పరిస్థితిని యేసయ్య చూశాడు ఇంతవరకు. అర్థమవుతుందా? నువ్వు వ్యక్తిగత జీవితంలో ఏమండి రోజు జరుగుద్దేమో అని అనుకుంటూ ఉన్నావు, ఈ రోజు వరకు జరగలేదా? ఇక మీదట నా యేసయ్య చేయునుగాక. విశ్వసించు, నిశ్చయముగా నా దేవుడు చేయునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మేలు పొందాలి అనుకుంటూ ఉండగా నీకు కీడు కలిగిన ఆ పరిస్థితుల్లో నీ జీవితం నడిపించుకుంటూ ఉన్నావా? నీ వ్యక్తిగత జీవితంలో ఏమండి నిన్ను నీవే కించపరుచుకుంటూ, నిన్ను నీవే ఏమండి తగ్గించుకుంటూ మాట్లాడిన పరిస్థితులు నువ్వు చూస్తూ ఉన్నావా? ఇక మీదట ఆ పరిస్థితులన్నీ మార్చబడును గాక. నీ కన్నులు చూసేటట్లుగా నా దేవుడు ఆశ్చర్యమైన కార్యము చేయునుగాక. నీ జీవితంలో చేయునుగాక, నీ పిల్లల జీవితంలో చేయునుగాక, నీ కుటుంబంలో చేయునుగాక, నీ సంఘములో చేయునుగాక, నీ ప్రాంతములో చేయునుగాక, నువ్వు ఉన్న ప్రాంతములో నీ కళ్ళు చూసేటట్లుగా కార్యము చేయునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు చెప్పిన లేదా వక్కానిచ్చిన ఆ మాటను గమనిస్తే, ప్రవక్త అయిన ఎలీషా రోజులలో నయమాను తప్ప, చెప్పచ్చు కదా, నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదు, బాగుపడలేదు. కారణం ఏంటంటారు? ఒకసారి గమనించండి.
ఆయన తప్ప మరి ఎవరును శుద్ధి ఎందుకు నొందలేదు? ఆయన మాత్రమే ఎందుకు బాగుపడ్డాడు, ఎందుకు శుద్ధి నొందాడు, ఎందుకు దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, ఎందుకు దేవుని ద్వారా మేలు అనుభవించాడు, ఎందుకు దేవుని నామానికి సాక్షిగా తేజరిల్లగలిగే ఆ కృపని ఆయన పొందుకున్నాడు. ఆయన గురించి ఈ రోజుల్లో మనము చెప్పుకునే దానికి ఆయనలో ఉన్న స్వభావాలు ప్రియమైన వాళ్ళరా సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. చూడండి, రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం, అందరు తీయండి. రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడుండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలుతో అనెను. నయమాను రాజు నొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనితో తెలియచేయగా, 9వ వచనం చూడండి. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, తలపైకెత్తండి, చిన్నదాన్ని ఇంటికి తీసుకొని వచ్చుకుంటే ఆ చిన్నది క్షుణ్ణంగా గమనించి ఎరిగి యజమానురాలకు చెప్తే ఆ యజమానురాలు భయపడతా భర్తకు చెప్పింది. ఏమన్నాయి అంటయ్యా, మన ఇంట్లో చిన్నది ఉంది కదా, ఆ చిన్నది నాతో చెప్పింది నీ బాధను చూడలేక, నీ వేదన చూడలేక. ఇప్పుడు నేను నీకు చెప్తూ ఉన్నా, ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట. ఆ ప్రవక్త దగ్గరికి నీ వెళితే నువ్వు బాగుపడతావంట అని అంటే, అది నమ్మి విశ్వసించి రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా నేను కాస్త ఇశ్రాయేల్ దేశానికి పోయి వస్తాను. ఎందుకయ్యా? అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడంట, నీకు తెలుసు కదా నాకున్న అనారోగ్యం ఎలా, నీకు తెలుసు కదా, అక్కడేదో బాగు చేస్తారంట, అక్కడ కూడా పోయి వస్తాను అని పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత బయలుదేరిన సందర్భం మనం చదువుకున్నాం. ప్రియమైన వాళ్ళు చూడండి, అక్కడ గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా. ఆ మాట గమనించండి. ఆ వ్యక్తిలో ఎంతో కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, ఎంతో కాలంగా సమస్యతో బాధపడుతూ ఉంటే, ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట విన్న తర్వాత అతనిలో ఉన్న స్వభావం మనం ఆలోచన చేస్తే ఆశ పుట్టింది. ఏం పుట్టింది? మీరు నెట్లో కూడా కొట్టుకోగలిగితే, చూడగలిగితే ఆ సిరియా దేశము నుంచి ఈ ఎలీషా ఉన్న ఆ ప్రవక్త ఉన్న ప్రాంతానికి ఇంచుమించుగా 754 కిలోమీటర్లు ఉంటుంది. 754 కిలోమీటర్లు ఉంటే అంత దూరం, అంత శ్రమపడి, అంత కష్టపడి, ఏమండి తనలో ఉన్న అనారోగ్యాన్ని బాగు చేసుకోవాలని, అనారోగ్యం నుంచి విడుదల పొందాలని ఆ వ్యక్తి బయలుదేరి వచ్చిన ఆ స్థితిని గుర్తెరగలిగితే అతనిలో ఉన్న ఆశను చూపిస్తూ ఉంది. ఈ రోజున చూడండి, వేసారి విసిగిపోయిన వ్యక్తులు చాలామంది ఉంటారు. ఆ వ్యక్తులకి ఏదైనా ఒక మాట చెప్పామనుకోండి, అక్కడ స్పెషలిస్ట్ ఉన్నాడంట, లేదా రాయవేలూరులో ఏ రోగమైనా సరే బాగు చేస్తారంట, కాస్త అక్కడికి వెళ్తే బాగుంటుంది అని అంటే ఆశ పుడతదా పుట్టదా? నోరు తెరవండి. పుడతదా? నాకు పుట్టదన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. ఉంటారు ఎవరైనా? అనారోగ్యంతో అలాగే బాధపడతా ఉన్న ఎవరైనా కోరుకుంటారా? ఆశపడతారా? అలాంటి స్థితిలోనే ఉండాలని ఆశపడతారా? ఎవరు కోరుకోరు. ఇచ్చిమిచ్చుకైతే అతగాడు కూడా చూడండి, ఏమండి అప్పటికే ప్రియమైన వాళ్ళరా ఆ వ్యక్తిగత జీవితాన్ని మనం చూస్తే ఎంతో కాలంగా అలాగే ఆ సమస్య బాధతో బాధపడుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే తన భార్య చెప్పిందో ఆ మాటను కూడా విని ఆశ పుట్టి అలా బయలుదేరి వచ్చాడండి. ఆ స్థితిని మనం గుర్తెరగలగాలి. మామూలుగా ఒక నానుడు ఉంది, ఏమని తెలిసిన, ఆశ లేకపోతే అవకాశాలు కూడా రావు అని. ఆశ లేకపోతే అవకాశాలు కూడా దేవుడు కూడా పుట్టించడు ప్రియమైన వాళ్ళరా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ అది
10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, లేదా 40 సంవత్సరాల, లేక 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాల అనేది కాదు అవసరమైంది. ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ సమస్య బాధపడుతున్నావా, ఆ ఇరుకు మధ్యలో, ఆ ఇబ్బందుల మధ్యలో, శ్రమల మధ్యలో, వేదన మధ్యలో ఏమంటే కొట్టు మిట్టాడుతూ ఉన్నావా, వేసారిపోయిన జీవితం జీవిస్తూ ఉన్నావా, నీ జీవితంలో ఆశ పడగలిగితే నా యేసయ్య అవకాశం కల్పించును గాక. ఆశ పడగలిగితే నా దేవుడు ఆశీర్వాదం దయచేయును గాక. ఆశ పడగలిగితే నిన్ను బాగు చేయును గాక. నీవు ఆశ పడగలిగితే నీ వ్యక్తిగత జీవితం బాగుపడును గాక, నీ పిల్లలు బాగుపడుదురు గాక, నీ కుటుంబం ఉన్నతమైన స్థితిలోనికి నా దేవుడు తీసుకుని వచ్చును గాక. ఎక్కడుందయ్యానంటే మందిరానికి వచ్చిపోవడంలో లేదు, వాక్యం వినడంలో లేదు. అర్థమవుతుందా? విన్న వాక్యం నీ వ్యక్తిగత జీవితంలో అన్వయింప చేసుకొని ఆ వాక్యం నీకేం చెప్తుందో, ఆశపడమని చెప్తుందా, ఆశ కలిగి ఉండమని చెప్తుందా, అలా నువ్వు జీవితం జీవించుకోగలిగితే నా దేవుడు కార్యము చేయును గాక. మీకు ఇంకా అర్థమయ్యేదానికి చెప్తాను చూడండి. యోహాను సువార్తమానంలో 5వ అధ్యాయంలో ఒక సంభవం ఉంది. తీయొద్దులే చెప్తాను వినండి. 38 సంవత్సరాల నుంచి ఆ కోనేరు దగ్గరే పడినాడు ఆ వ్యక్తి. ఆ కోనేరుకి పేరేంటంటే బెతెస్దా కోనేరు అని రాయబడి ఉంది. ఆ బెతెస్దా కోనేరు అక్కడ ఉంటే దాని అర్థం ఏంటి తెలిసిన? కనికరము, జాలి, దయ, వాత్సల్యము, ఈ అర్థాలు వస్తాయి అన్నమాట. బెతెస్దా అనే దానికి అర్థం కనికరము, జాలి, దయ ఇవన్నీ వస్తాయి. సరే, 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా ఆ వ్యక్తి. అక్కడ అతగాడి పట్ల ఏమైనా జాలి చూపారా, దయ చూపారా? సరే, అతగాడిని చూసి ఏమైనా వాత్సల్యత కనపరిచారా? అతగాడిని చూసి ఎవరైనా కనికరం చూపారా అని అంటే కనికరం చూపల. ఒకవేళ కనికరం చూపి ఉంటే, జాలి చూపి ఉంటే, ఏమండి కరుణ చూపి ఉంటే ఆ వ్యక్తి 38 సంవత్సరాలు అక్కడ ఉండవలసిన అవసరం కూడా లేదు. అరే, ఇంతకాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం, మనం బాగుపడ్డాం కదా, ఈ వ్యక్తి కూడా కాస్త సహాయం చేద్దాం అని అనుకొని ఉంటే ఎప్పుడో ఆ వ్యక్తి బాగుపడి వెళ్ళిపోయేవాడైతే ఆ వ్యక్తి మీద కనికరం చూపిన వారు లేరు, ఆ వ్యక్తి మీద జాలి చూపిన వారు లేరు, ఆ వ్యక్తి మీద ప్రియమైన వారు లేరు, వాత్సల్యత కనబరిచిన వారు లేరు. చూస్తానే ఉన్నారు. ఏమండి, అనేకులు వస్తూ ఉన్నారు, పోతానే ఉన్నారు, చూస్తానే ఉన్నారు. ఆ వ్యక్తి గోడు పట్టించుకున్న వారు ఎవ్వరూ లేరు ప్రియమైన వాళ్ళు. అయితే యేసు ప్రభువు ఆ రోజున అక్కడికి వచ్చి చూస్తే అప్పటికే ఎన్ని సంవత్సరాలంట చెప్పండి గట్టిగా? 38 సంవత్సరాలు. అప్పటికే 38 సంవత్సరాలు. అర్థమవుతుందా? అతని వయసు కాదు, అతను అక్కడికి వచ్చి ఉన్న వయసు. అర్థమవుతుందా? ఆ ఉన్న సంవత్సరాలు 38 సంవత్సరాలు. అప్పటికే ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి మనం ఆలోచన చేయాల్సిన సత్యమే తెలిసిన. ఈ రోజున మందిరానికి చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కడుపు నొప్పి కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు, తలనొప్పి బాగుపడాలని వచ్చేవాళ్ళు ఉన్నారు, కుటుంబం దీవించబడాలని వచ్చేవాళ్ళు ఉన్నారు, ఏమంటే ఆశీర్వాదం పొందాలని వచ్చేవారు ఉన్నారు. మంచిదే, కాదనట్లే. ఆ ఆశీర్వాదం రాలేదనుకో, ఒక నెల వచ్చారు మందిరానికి, లేకపోతే 2 నెలలు వచ్చారు, 3 నెలలు వచ్చారు, ఏమండి ఆశీర్వాదం రాలేదు, ఆ కడుపు నొప్పి పోలేదు, ఏమండి కడుపులో ఉన్న గడ్డ కూడా కరిగిపోలేదు, నువ్వు అనుకున్నది జరగలేదు, 3వ నెల 4వ నెల మందిరంలో కనిపిస్తావా? చెప్పరేమండి, కనిపిస్తారా? కనిపిస్తారా? మీరందరూ ఎవరు? ఒకప్పుడు మేలు పొంది అనుకున్న కార్యాలు జరిగిన వెంటనే మందిరానికి వచ్చిన వాళ్ళు. ఒకవేళ జరగలేదు అనుకో, మందిరంలో కనిపిస్తారా? ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు? అతని జీవితంలో కార్యం జరిగిందా? చెప్పండి. 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. అర్థమవుతుందా? అతని జీవితంలో ఆ రోజు వరకు కార్యం అనేది జరగల, మేలు అనేది జరగల, ఏమంటే ఆశీర్వాదం అనేది పొందుకోవాలా, ఆ సమస్య నుంచి ఆ వ్యక్తి విడుదల పొందల. అయినా అతగాడి ఒక ఆశ ఉంది. ఏమని తెలిసిన? ఈరోజు అతంది నా రోజు ఒకటి ఉంది. హల్లెలూయా. నా రోజు అనేది ఒకటి ఉంది. ఆ రోజు నా రోజు అయితే ఆ రోజున నేను బాగుపడతాను, ఆ రోజు నా జీవితం దీవించబడుతుంది, ఆ రోజు నీ సమస్య తొలగిపోతుంది, ఆ రోజు నీ అనారోగ్యం నన్ను విడిచిపోతుంది అన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నాడండి. అలా ఎదురు చూసి 38 సంవత్సరాలు అయినా కానీ ఆశ పోలేదు. ఎదురు చూడడం కూడా అతనిలో
తగ్గిపోలేదు ప్రియమైన వాళ్ళారా. ఒకసారి గమనించండి, నీ వ్యక్తిగత జీవితంలో నేను ప్రేమించిన నజరేయుడని యేసయ్య నీతో చెప్తున్న మాట ఏందయ్యానంటే, నీలో ఆశ అనేది ఉంటే నా దేవుడు ఒక రోజున నీకు అవకాశం కల్పించును గాక, ఒక రోజు నీదిగా ఆయన మార్చును గాక. ఆ రోజున ఎవరు కాదన్నా నా యేసయ్య నీ దగ్గరికి రావడం ఖాయం, ఆయన దృష్టి నీ మీద నిలపడం ఖాయం, ఆయన నిన్ను ముట్టి స్వస్థపరచడం ఖాయం, నిన్ను పైకి లేవనెత్తడము ఖాయమే, నిశ్చయముగా నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడడం కూడా ఖాయముగా ఉండును గాక. హల్లెలూయా. ఇంకా మీరు చూడండి, లూకాసు వర్తమానం 13వ అధ్యాయంలోకి రాగలిగితే అక్కడ రాయబడిన మాట తెలిసిన 18 ఏళ్ల ఉందంట ఒక ఆమె. ఎన్ని సంవత్సరాలు? గట్టిగా చెప్పచ్చు కదా. 18 ఏళ్ల ఏండ్లు. అప్పటికే 18 సంవత్సరాలు అయిపోయింది. నడుము వంగిపోయింది, ఆ బలహీనత చేత బాధపడుతూనే ఉంది. అయితే మందిరం ఏమైనా మానిందంటే పొరపాటు కూడా మందిరం మానలా. ప్రతి విశ్రాంతి దినం దేవుని మందిరంలో కనిపిస్తానే ఉంది, దేవుని మందిరానికి వస్తానే ఉంది, దేవుని స్తుతిస్తానే ఉంది, దేవుని ఆరాధిస్తానే ఉంది, దేవుని మహిమపరుస్తానే ఉంది, దేవుని కోసం ఆమె జీవితాన్ని సమర్పించుకొని జీవిస్తానే ఉంది. అయినా ఆమె జీవితంలో కార్యం జరగకపోతే మందిరం మానుకోలేదండి, మందిరం మానలా, దేవుని వాక్యం వినడం మానలా, దేవుని స్తుతించడం మానలేదు. ఏమండి, దేవుని మందిరానికి రావడం కూడా మానకుండా అలాగే వస్తా ఉందా. ఆ రోజున ఒక రోజున యేసుప్రభు వస్తే యేసుప్రభు ఆమెను చూచి నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు. ఆమె ఆశ చూడండి ప్రియమైన వాళ్ళరా. 18 సంవత్సరాలు ఎవరైనా వస్తారా? మందిరానికి వస్తారా? జీవితంలో కార్యం జరగకపోతే, బాగుపడకపోతే, దేవుని ద్వారా ఆశీర్వాదం కలగకపోతే, పిల్లల జీవితంలో ఏమండి జరగకపోతే, జరగకపోతే మందిరంలో కనిపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయితే ఆ అతగాడేమో 38 సంవత్సరాలు, ఈమె గారేమో 18 సంవత్సరాలు విడవకుండా మందిరంలో కనిపిస్తానే ఉన్నారు. ఏదో ఒకరోజు నేను బాగుపడతాను, హల్లెలూయా, ఏదో ఒకరోజు నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఆశతో అలాగే వస్తూ ఉన్నారు. ఆశ అనేది నీ జీవితంలో ఎంతగైతే కలిగి ఉంటావో అంతగా నా దేవుడు కార్యము చేయును గాక. హల్లెలూయా. దాన్ని నీ జీవితంలో గుర్తిరగలగాలి ప్రియమైన వాళ్ళరా. బైబిల్లో ఒక మాట ఉంది, ఏమని తెలిసిన? కోరిక సఫలము కాకుండా చేత హృదయము, చెప్పండి, నేను అనుకున్నది జరగలేదు అయినా నాకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, రోజు నవ్వుతానే ఉన్నాను అనేవాళ్ళు ఉన్నారా? ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటారా? 4 సంవత్సరాల నుంచి అనుకున్నది జరగలేదండి, అయినా నా జీవితంలో సంతోషంగానే ఉన్నాను, ఆనందంగానే ఉన్నాను, ఏ రోజు కూడా దిగులు చెందలేదు, ఏ రోజు కూడా భయపడలేదు, ఏ రోజు కూడా దేవుణ్ణి నేను దూషించలేదు, ప్రార్థన చేయడం మానలేదు, మందిరానికి రావడం మానలేదు అనేవాళ్ళు ఉన్నారా? అంటే అలాంటి వాళ్ళు కనిపించరు అనమాట. ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు, ఒక్కొక్కరిని, 2 3 అట్లా. అయితే ఆమె జీవితం గమనించిన వారి జీవితం గమనించండి. ఏమండి, ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు. వారి జీవితంలో ప్రభువు కార్యాన్ని చేశాడు. హల్లెలూయా. నీ కోరిక సఫలం కాకపోతే హృదయం అనేది నొచ్చుకుంటుంది. ఏమండి, హృదయం అనేది నొచ్చుకొనకుండా నువ్వు అలాగే ఆశతో దేవుని వైపు చూస్తూ ఉంటే నా యేసయ్య కార్యము చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి చేస్తాడు తెలిసిన? శ్రేష్టమైన ఈవులు దయచేయును గాక. ఎలాంటి? చెప్పండి గట్టిగా, ఆ మాట చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. సహోదరులారా, క్షమించిన 1వ అధ్యాయం 17వ వచనం. క్షమించిన 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును. ఎలాంటిదంట? గట్టిగా చెప్పండి, ఎలాంటిది? శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును. అది ఎలాంటిది?
శ్రేష్టమైనది, సంపూర్ణమైనది, పరసంబంధమైనది. అంటే పరలోకము నుంచి వచ్చిన ఆ మేలు, ఆ ఆశీర్వాదం, ఆ దీవెన అనుభవించేటట్లుగా యేసయ్య చేయును గాక. హల్లెలూయా. ఎలాంటిది అది? ఎలాంటిది చెప్పండి గట్టిగా. శ్రేష్టమైనది. ఎలాంటిది అంటే ప్రియమైన వారలారా, సంపూర్ణమైనది, అసంపూర్ణమైనది, సంపూర్ణమైనది. అంత మాత్రమే కాకుండా అక్కడ రాయబడింది పరసంబంధమైనదై తండ్రి యొద్ద నుండి దిగివచ్చును గాక, నా తండ్రే మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఈ రోజుల్లో చూడండి, పొలాలు దున్నేరు, నాట్లేసారు, ఎదురు చూస్తూ ఉంటారు. దేనికోసం? దేనికోసం? గట్టిగా చెప్పండి. వర్షం కోసమా? వర్షం కోసం ఎదురు చూస్తారా? వర్షం రాలేదని ఎండబెట్టుకుంటావా? ఏం చేస్తావు? ఎక్కడి నుంచైనా సరే 4 రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు కడతావు, నీళ్లు కడతానే ఉంటావు. ఏమండి, ఉదయాన్నే లేయడం దేనికి, అంత దూరం పోవడం దేనికి, ప్రయాసపడడం దేనికి, కష్టపడడం దేనికి? వర్షం కోసం కాదు కదా. దేనికోసం? గట్టిగా చెప్పండి. పంట చేతికి వస్తుంది అని. పంట చేతికి వస్తుంది. ఎలా ఉంటాడు అంటే ఓపిగ్గా ఉంటాడు. అది 3 నెలల పంట, 3 నెలలు ఓపిగ్గా ఉంటాడు. 6 నెలలు పంట, 6 నెలలు ఓపిగ్గా ఉంటాడు. సంవత్సరం రోజులు పంట, ఆ సంవత్సరం రోజులు ఓపిగ్గా ఎదురు చూస్తూనే ఉంటాడండి. ఓపిక ఎదురు చూస్తూనే ఉంటాడు. అంత ప్రయాసపడి, అంత కష్టపడి, ఏమండి, అంతగా కంటికి నిద్ర రానియకుండా, కనుచూపులకి ఏమండి కునుకుపాటు రానియకుండా, నిద్ర కూడా పోకుండా వ్యక్తి దాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఫలం అనేది పొందుకొనగలిగేటట్లుగా. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? మీ వ్యక్తిగత జీవితం అనుభవం ఒకసారి గుర్తెరగండి ప్రియమైన వాళ్ళు. ఎంతగైతే ఆశతో ఎదురు చూస్తూ ఉంటావో, ఆశతో ఎదురు చూస్తూ ఉంటావో, అది 4 రోజులు కాదు, 3 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, లేదా 100 రోజులు కాదు. నేను చెప్తా ఉంటే ఏమని తెలిసినా, నేను అనుకున్న టైం కాదు అవసరమైంది, నేను అనుకున్న టైం కాదు, నీవు అనుకున్న టైం కాదు అవసరమైంది. ఎవరి టైం అంటే దేవుడు అనుకున్న టైం రావాలి. ఏ టైం రావాలి? చెప్పండి గట్టిగా. నేను అనుకున్న టైం కాదు, నేను అనుకున్న టైం జరగదు, మీరు అనుకున్న టైంలో జరగదు. ఎవరు అనుకున్న టైంలో జరుగుతాయి అంటే దేవుడు ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు జరుగుద్ది. అది ఏదైనా సరే. అర్థమవుతుందా? నీకు చేత అయిందా, నీకు చేత కాందా, నువ్వు ఏమండి విడుదల పొందగలిగిందా, విడుదల పొందలేనిదా, నీ వల్ల అయిందా, నీ వల్ల కానిదా, అది ఏదైనా సరే ప్రియమైన వాళ్ళరా, దేవుడు అనుకున్న టైం అని ఆయనకు ఒక గడియారం ఉంటే ఆ గడియారంలో ఆయన ఫిక్స్ అయిపోయి ఉంటాడు. అది 2024 సంవత్సరం ఏమండి డిసెంబర్ 10వ తేదీ 1:30 ఈ మనిషి జీవితంలో నేను కార్యం చేయాలి అని అనుకుంటే దానికి ముందు జరగదు, దాని తర్వాత జరగదు, ఆ సమయంలోనే జరుగును గాక. ఆ టైం ఏమండి మన గడియారం ఒకవేళ 5 నిమిషాలు లేట్ అయి ఉండొచ్చు, 5 నిమిషాలు ముందై ఉండొచ్చు. దేవుని గడియారం కరెక్ట్గా ఉంటుంది. అది అర్థమవుతుందా? ఈరోజు చూడండి, అన్ని లేటే, బస్సు లేటు, ట్రైను లేటు, ఫ్లైట్ కూడా లేటే. అయితే దేవుడు పొరపాటు కూడా ఆలస్యము, ఆయన అనుకున్న టైం రావాలి ప్రియమైన. అందుకని అటు చూడండి, 38 సంవత్సరాలు వేసారి విసిగిపోకుండా ఓపికగా, ఆసక్తిగా, ఆశతో అక్కడే కూర్చున్నాడు. ఆమె 18 సంవత్సరాలు ఏమంటే ఓపికగా, ఆసక్తిగా అక్కడే ఉంది, వస్తా ఉంది, పోతా ఉంది. ఆమెను చూసి నా దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితం అనుభవం ఒకసారి గుర్తెరుగు. నీకు కనీసం మందిరానికి వస్తూ ఉండగా, దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా ఆశయమైనా ఉందా? రావడం పోవడమేనా? లేదు, నా ప్రభు కార్యం చేస్తాడు అన్న ఆశతో రాగలుగుతూ ఉన్నావా? దేవుని మాట వినగలుగుతున్నావా? దేవుని విశ్వసించగలుగుతున్నావా? దాన్ని గుర్తెరుగుదువు గాక. బైబిల్లో మీరు ఇంకా గమనిస్తే యోబు ఉన్నాడు. సమస్తం పోయింది, మీ అందరికీ బాగా పరిచయం, తెలుసు. అన్నీ పోయినాయి. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పేరు పోయింది, ప్రఖ్యాతులు పోయినాయి, ఏమండి చివరికి పిల్లలు పోయారు, అన్నీ పోయినాయి. అన్నీ పోయినా సరే భార్య ఒక ప్రక్కన అంటూ ఉన్నా సరే, స్నేహితులు ఒక ప్రక్క నోటుకొచ్చినగా మాట్లాడుతూ ఉన్నా సరే, ఆయన గారు అంటున్న మాట ఏం తెలిసినా, ఇదిగో ఆ మాట చూపిస్తా, చూస్తారా? 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో
ఆయన నన్ను చంపినను నేను ఆయన కోసం మాత్రం కనిపెట్టుకుంటా. నేను ఆయన కోసం మాత్రం కనిపెట్టుకుంటా. నన్ను చంపినా సరే, నా పరిస్థితులు ఇంకను తారుమారుగా మార్చబడినా సరే, ఈ చర్మం ఇలాగే చీకిపోయినా సరే, ఆయన కోసం మాత్రం నేను కనిపెట్టుకుంటున్నా. నా ఆశ ఆయన మీదే ఉంది. ఆయన కోసమే కనిపెట్టుకుని ఉన్నాను అన్న యోబు జీవితంలో ప్రియమైన వాళ్ళరా రెండంతలుగా ఆశీర్వాదం అనుభవించగలిగేటట్లుగా యేసయ్య చేశారు. నిత్యముగా కార్యము చేయును గాక. హల్లెలూయా. రెండో మాట చెప్తాను చూడండి. రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 14వ వచనం. రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడాయెను. అందరూ చదవండి ఇప్పుడు. అందరూ. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడాయను. ఆ మాట గమనించండి. అక్కడ అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు అని ఆ మాట గమనించండి. అక్కడ అతడు వచ్చిన తర్వాత ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు పోయి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి బాగుపడిపో అన్నాడు. అర్థమవుతుందా? ఆ మాట ప్రియమైన వాళ్ళరా కాస్త వినడానికి కష్టంగానే ఉన్నా తర్వాత పని మనిషి చెప్తే ఆ పని మనిషి మాట విని అతగాడు బయలుదేరి వెళ్ళి అక్కడ మనం గమనిస్తే చెప్పినట్లుగా చేశాడండి. ఎలా చేశాడు చెప్పండి ఇప్పుడు, గట్టిగా చెప్పండి. ఎవరు చెప్పినట్లు? దైవజనుడు చెప్పినట్లు చేశాడు. ఇక వేరే చేయలే. ఆయనకి నచ్చినట్లుగా, ఆయన మెచ్చినట్లుగా, ఆయన అనుకున్నట్లుగా చేయలే. మనిషి అన్న తర్వాత ఒక ఆలోచన ఉంటుంది, ఉండదా? మీరు ఉన్నారనుకోండి, మీకు ఒక ఆలోచన ఉంటుందా ఉండదా? మీకు ఒక తలంపు ఉండదా? మీకు ఒక ఉద్దేశం ఉండదా? ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, నాకు ఒక ఆలోచన ఉంటుంది, నాకు ఒక తలంపు ఉంటుంది, నాకు ఒక ఉద్దేశం ఉంటుంది, నాకు ఒక కోరిక ఉంటుంది. ఏమండి, నా ఇష్టం ప్రకారం బ్రతకాలన్న ఆశ కూడా నాకు ఉంటుంది, ఉంటుందా ఉండదా? మనిషి అన్న తర్వాత తప్పకుండా ఏమన్నా ఒక ఆలోచన ఉంటుంది, ఒక తలంపు ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. ఇంకా అతగాడి స్థితి మనం ఆలోచన చేస్తే సైన్యాధిపతి కనుక ఆ స్థితిలో ఉన్న వారికి ఆ స్థితిలో ఆలోచనలు చెప్పేవారు కూడా ఉంటారు. అతగాడి గురించి ఎంతో భారం కలిగి బాధ్యత కలిగి చెప్పేవారు కూడా ఉంటారు. అయినా సరే అవన్నీ పక్కన పెట్టి దేవుని సేవకుని దగ్గరికి వచ్చిన తర్వాత దైవజనుడు చెప్పిన ఆ మాట ప్రకారమే చేశాడు. ప్రియమైన వాళ్ళ హల్లెలూయా. మీరు చూడండి, ఇప్పుడు ఆయన గారు పోయి మునిగింది ఎక్కడ చెప్పండి గట్టిగా? యోర్దాను నదికి శక్తి ఉందా? యోర్దాను నదిలో సరే యెరూషలేము పోయి ఉన్నారు కదా, యోర్దాను నదిలో మునిగినంత మాత్రం శక్తి వస్తుందా? సరే, నీళ్ళన్నీ ఒకటేనా కాదా? అప్పుడు నదులు ఎలా ఏర్పడతాయి? నదులు ఎలా కలుగుతాయి? పైనుంచి వర్షం రావాలి. ఆ వర్షం కొండల మీద లేకపోతే గుట్టల మీద పడితే అవి అలా జారుకుంటా ఏమంటే పల్లపు ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో ఆ పల్లపు ప్రాంతంలో వచ్చి ఆగుతాయి నీళ్లు. మన వాళ్ళు ఆనకట్ట కడితే ఏమన్నా ఆనకట్ట యువతలు ఆగుతాయి, దాన్ని అంటారు నది అని. అవునా కదా? ఇప్పుడు నది కాదనట్లే మన దేశంలో నదులు లేవా? ఇప్పుడు ఆయన కూడా మీరు చూడండి, కావాలంటే నయమాను కూడా అన్నాడా లేదా? మా దేశంలో వీటికంటే గొప్ప నదులు లేవా, వాటిలో మునిగి నేను స్వస్థత పొందలేనా అని కూడా అన్నాడంటే ఆయన దేశంలో నదులు ఉన్నాయి. ఆయన ఏమంటే ప్రతి దేశంలో నదులు అనేవి ఉంటాయి. నదుల్లో ఉన్నదంతా ఒకే నీరైనా నదిలో ఉన్న నీటిలో శక్తి లేదు, ఉండదు కూడా. ఒకవేళ నువ్వు కృష్ణానదిలో పోయి మునుగు, ఏమీ ఒరగదు, ఏమీ జరగదు. అర్థమవుతుందా? తుంగభద్ర ఉంది కదా, అక్కడ పోయి దూకు, ఏమీ జరగదు, ఏమీ ఒరగదు. ప్రియమైన వాళ్ళరా, అతగాడి జీవితంలో కార్యం చేసింది ఏదయ్యానంటే దైవజనుడు చెప్పిన మాట. హల్లెలూయా. దేవుడు ఏదైతే ఆయనకి చెప్పాడో ఆ మాట
ఈయన గారికి చెప్తే ఆయన గారు ఆ మాట చొప్పున వెళ్ళాడు. ఆ మాట చొప్పున వెళ్ళాడు, దైవజనుడు చెప్పినట్లుగా వెళ్ళాడు. ప్రియమైన వాళ్ళ, ఈ రోజున ఈ మాట ఉంటున్న ప్రియమైన వాళ్ళు, మీ జీవితంలో ఎన్నడూ జరగని, ఎప్పుడూ చూడని, ఏమండి నీ ఊహకు మించిన, నీ తలంపులకు మించిన ఆశ్చర్యమైన కార్యం నా యేసయ్య చెయ్యాలని ఆశపడుతూ ఈ మాట తెలియజేస్తా ఉన్నాడు. ఎప్పుడు చేస్తారు తెలిసినా, దైవజనుడు చెప్పినట్లుగా చేసే స్థితిలోకి రాగలగాలి మీరు. అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉన్నావా, దేవుడు ఒక ఆలోచన చెప్తాడు, దాని చొప్పున నువ్వు చేయగలగాలి. నీ ఫ్రెండ్ ఉంది, ఏమని నీకు తెలిసిన వారు అయిన వారు ఉన్నారు, వాళ్ళు ఈ ఆలోచన చెప్పారు, ఇలా ఆలోచన చెప్పారు అని అనుకుంటూ దేవుడు చెప్పిన మాట, దైవజనుడు చెప్పిన మాట నువ్వు తృణీకరించావా, అక్కడ జరిగేది ఏమండి కార్యం కాదు కానీ నష్టం జరుగుతుంది. ఆ తర్వాత నువ్వు బాధపడతావు, ఆ తర్వాత దిగులు పడతావు, ఆ తర్వాత ఏమండి అదేంటంటారే, చేతులు గాలిన తర్వాత పట్టుకున్న ప్రయోజనం అనేది ఉండనే ఉండదు. దాన్ని గుర్తెరుగుదురుగాక. ఓసారి ఏం జరిగిందంటే, ఒక ఆమె ప్రార్థనా పరురాలు మన మందిరానికి వచ్చేదంట. ప్రార్థనా పరురాలు ఆమె ఒక రోజున ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఇక మీదట ఇల్లు తిరగడం మానేయి అని అన్నాడంట. ఎవరా అన్నది? నా భర్త ఏమైనా వచ్చాడా, కొడుకులు ఏమైనా వచ్చారా అని కళ్ళు తెరిచి చూస్తే ఎవ్వరు లేరు. ఇంక ఇప్పుడు చెప్పింది ఎవరు? చెప్పండి గట్టిగా. దేవుడు చెప్పాడు కదా అని ఇక ఆలోచన చేస్తూ ఉంది. ఈ మాట దేవుడు ఎందుకు అన్నాడు? నేను ఆ ఇంటికి పోయాను, అక్కడ స్వార్థ చెప్పాను, కరపత్రికలు ఇచ్చాను, వారిని కూడా మందిరానికి తీసుకొని వచ్చా. ఇదిగో ఈ గ్రామం పోయాను, ఆ గ్రామం నుంచి కూడా మందిరానికి తీసుకొని వచ్చా. అక్కడికి పోయిన వాళ్ళందరినీ మందిరానికి తీసుకొని వస్తానే ఉన్నాను కదా. ఇప్పుడు దేవుడు ఈ మాట ఎందుకు అన్నాడు? సేవ చేయొద్దని అన్నాడా, కరపత్రాలు పంచొద్దు అన్నాడా, లేకపోతే ఆయనకి ఇష్టం లేదా అని ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది, పోయి సేవకుడితో చెప్పుపో అని. సేవకుడు మందిరంలో ఉంటే ఆ మందిరంలో ఏమండి యేసన్న గారి దగ్గరికి వచ్చి ఆమె అన్నదంట, ఏమని తెలిసిన, యేసన్న గారు నేనేమైనా ఏ రోజైనా తప్పు చేశానా? నువ్వు తప్పు చేయడం ఎంత తల్లి, నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, ఎప్పుడు నేను వినలేదు కదా, మంచి సాక్ష్యం కలిగి జీవిస్తున్నావు కదా నువ్వు, అనేక మందిని మందిరానికి తీసుకొని వస్తున్నావు కదా నువ్వు అని అన్నాడంట. అని అంటే ప్రియమైన వాళ్ళరా, మరి దేవుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఇల్లు తిరగడం ఆపు అన్నాడు నన్ను, నేనేం తప్పు చేశానని అన్నదంట ఆమె. అమ్మా నాకైతే తెలీదు, నేను నీకు చెప్పలేదు, మీ భర్త నీకు చెప్పలేదు, తర్వాత మీ అన్నదమ్ములు నీకో, మీ కుమారుడు నీకో చెప్పలేదు. చెప్పింది ఎవరు? నోరు తెరవండి. దేవుడు చెప్పాడు కదా, దేవుడు చెప్పింది చెప్పు అని అంటే, కాదేసన్న గారు రోజు తిరిగే కాలు చెప్పండి, తిరగకుండా ఉండమంటే ఉంటుందా? రోజు స్వార్థ చెప్తా ఉన్నా, రోజు తిరిగి కరపత్రాలు ముచ్చుతూ ఉన్నా, ఊరికే కూర్చోమంటే కూర్చుంటానా, నా వల్ల అవుతుందా అని అంటే, నీ ఇష్టం తల్లి, నేనేమీ చేసేది లేదు, నీ ఇష్టం కానీ ప్రార్థన చేసి పంపించేశాడంట. పోతా పోతా మరలా ఎస్ఎన్ గారు ఇక రోజు తిరగను కానీ వారానికి 3 రోజులను తిరుగుతా, వారానికి 3 రోజులు తిరుగుతా అన్నదంట. పాపం నీకు ఇష్టం అమ్మా అని చెప్పేసి అన్న పంపించేస్తే, ఆ తర్వాత ఆమె ఒక రోజంతా ఖాళీగా ఉంది, ప్రార్థన చేసుకుంది. ఆ తర్వాత ఏమండి మధ్యాహ్నం పూట అంటే 11-1 గంట ఆ మధ్యలో ఒక రోజున ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏమండి కరపత్రాలు పంచుతా మందిరానికి వచ్చి ఆ విశ్వాస ఇంటికి పోయింది. అన్నయ్య అన్నది. అమ్మా అన్నాడు ఆయన. వదినమ్మ లేదా? వదినమ్మ లేదమ్మా, ఇప్పుడే మార్కెట్కి పోయింది, వసతిలో కూర్చో అని ఆయన అన్నాడంట. పాపం ఇక వదినమ్మ వచ్చిన తర్వాత నేను వస్తానులే అని ఏమండి ఈమె అక్కడి నుంచి బయటకు వచ్చి ఇలా వస్తూ ఉందా, ఆమె మార్కెట్లోంచి కూరగాయలు తీసుకొని ఇలా ఎదురైంది. ఇక ఎదురైన తర్వాత ఎప్పుడు వచ్చినావు అక్క? ఇప్పుడే వచ్చింది అని అంటే, ఆహా అంటే నేను ఇంట్లో నుంచి బయటికి పోయిన చూసి ఇంట్లోకి వస్తున్నావు నువ్వు? ఎన్ని రోజులు జరుగుతుంది వ్యవహారం? ఎంతకాలం జరుగుతుంది? అదే మా ఆయన నా మీద ప్రేమ తగ్గింది ఈ మధ్య,
నాతో మాట్లాడడం కూడా తగ్గించేశాడు. ఏంటా ఇంతకుముందు ప్రేమ చూపేవాడు, ఏంటా ఇంతకుముందు మాట్లాడేవాడు, ఏంటా ఇంతకుముందు అయ్యేవాడిని మీకు తెలుసు కదా, చిలకా గోరింకలాగా ఉండేవాళ్ళు ఇప్పుడు పాము ముంగిసలాగా తయారవుతా ఉన్నారు. ఏంటా అనుకున్నా, ఇదా సంగతి, ఇదా అని అన్నదండి. ఇంకా ఆ తర్వాత అండి వాళ్ళిద్దరు అక్కడే ఆ బజార్లోనే జుట్లు ఏమండి పట్టుకొని కొట్టుకుంటా ఉంటే ఆయన గారు అమ్మాయి 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 అంటానే ఉంటా. ఇక వింటారా మీరు సామాన్యులా? చెప్పరా అమ్మ, ఏ పోరైనా తట్టుకుంటారు కానీ చెప్పండి కదా. అది నిజమెంతో అబద్ధమెంతో తెలీదు. అదేదంటారే 100 మంది పురుషులు ఉంటారంట ఒక చోట, 2 కొప్పులు మాత్రం ఉండమంట ఒక చోట. తెలుసు కదా మీకు, 2 కొప్పులు మాత్రం ఒక చోట పొరపాటు కూడా ఒక వరలో ఉండనే ఉండవు. అర్థమవుతుందా? చూడండి, రోజు వచ్చి అందరు కలిసి ప్రార్థన చేసుకునే వాళ్ళే కదా, అయినా సరే లోపలేం పుట్టింది. ఆ తర్వాత ఈమె పోయి కేసు పెడితే ఏమండి ఆ పోలీసులు వచ్చి ఈమెను అరెస్ట్ చేస్తా పోతే అప్పుడు యేసన్న గారికి ఫోన్ చేస్తే కావాలంటే యేసన్న గారితో మాట్లాడినాయి అంటే, అమ్మా ఇప్పుడు నేను వాళ్ళతో మాట్లాడను దేనికమ్మా, నువ్వు ఆల్రెడీ పోతున్నావు కాబట్టి పోమ్మా, దేవుడు చెప్పిన మాట ఈనుంటే ఈ గతి పట్టదు కదా నీకు అని యేసన్న గారు చెప్తే, నా కర్మ అనుకుంటా ఆ పోలీస్ స్టేషన్కి పోయండి. ఆ పోలీస్ స్టేషన్లో కూడా ప్రభువా నాతో మాట్లాడు. ఎక్కడ చెప్పండి, ఎక్కడ? పోలీస్ స్టేషన్లో నాతో మాట్లాడంటే అక్కడ ఒక క్రిస్టియన్ పోలీసు ఉన్నాడంట. ఉండి దేవుడు మాట్లాడినప్పుడు వినుంటే ఈ గతి నీకెందుకు పడుతుంది, దేవుడు చెప్పినప్పుడు వినుంటే ఈ గతి ఎందుకు పడుతుంది నీకు అని ఆ పోలీసు అంటా ఉన్నాడంటే. ప్రియమైన వాళ్ళ ఈ రోజున చూడండి, దైవజనుడు చెప్పినట్లుగా లేదా దేవుడు చెప్పినట్లుగా చేయక నీ జీవితం ఎంత నష్టపోయావు ఆలోచన చేసి సహోదరుడా సహోదరి, నేను ప్రేమిస్తున్న నజరేయుడైన యేసయ్య ఈ రోజున నీ అంతరంగ ఎదలోతుల్లో దాగిన స్థితిని ఎరిగి మరొకసారి నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు, బుద్ధి చెప్తా ఉన్నాడు. చూడండి, నయమాన్ ఎవరు చెప్పండి ఒకసారి? అన్యుడేనా, విగ్రహారాధికుడేనా, భయానకమైన ఆచారాల మధ్యలో పూజల మధ్యలో నడిపించబడుతూ ఉన్న వ్యక్తేనా? అంతటి స్థితిలో ఉన్న ఆ వ్యక్తి ఏమండి దేవుని సేవకుని దగ్గరికి రాక మునుపు ఉన్న ఆలోచనలు వేరు, దైవజనుడి దగ్గరికి రాక మునుపు ఉన్న ఆలోచనలు వేరు. ఎప్పుడైతే దేవుని సేవకుని దగ్గరికి దేవుని దగ్గరికి వచ్చాడో వచ్చిన వెంటనే తలంపులు మారిపోయి, ఆలోచనలు మారిపోయి, ఉద్దేశాలు మారిపోయాయి. ఆ తర్వాత పని మనిషి మాట కూడా వినగలిగే ఆ స్థితిలోనికి వచ్చి వెళ్ళి ప్రియమైన వాళ్ళరా మునిగి స్వస్థత పొందినట్లుగా దేవుని వాక్యం రాయబడి ఉంది. హల్లెలూయా. ఇంతకాలంగా మనం మందిరానికి వస్తూ ఉంటే, ఎంతకాలంగా యేసు ప్రభువుని నమ్మి నువ్వు నడిపించబడతా ఉన్నావో, ఎంతకాలంగా దేవుని మాట విని నువ్వు జీవిస్తూ ఉన్నావు ఆలోచన చేయి. ఒకసారి గుర్తెరుగు ప్రియమైన వాళ్ళరా. బైబిల్లో మీరు చూడండి, ఆకాశమా ఆలకించుము, అది ఆలకిస్తూనే ఉంది, అవునా కదా? భూమి చెప్పొచ్చు కదా, చెవియొగ్గు అంటే ఆలకిస్తూనే ఉంది. చెప్ప నువ్వు వెళ్ళి యోనాని ఎప్పుడైతే పడేస్తారో అప్పుడు చెప్పండి మింగేసాయంటే అది కూడా అర్థమవుతుందా? సృష్టి దేవుని మాట ఉంటుంది, ఆకాశ పక్షులు వింటా ఉన్నాయి, ఏమంటే లోకంలో ఉన్న ప్రతిదీ దేవుని మాట వింటానే ఉంది. వాటికి తెలుసు సృష్టికర్త ఎవరో అని. అర్థమవుతుందా? ఇప్పుడు మాట వినకుండా తిరిగేది ఎవరు? గట్టి చెప్పొచ్చుగా. మనిషి అంటే ఎవరు? పైనుంచి ఊడిపడ్డా? నువ్వెవరు? మాట వినంది ఎవరు? దేవుడు చెప్పిన మాట వినంది ఎవరు? దైవజనుడు చెప్పిన మాట వినకుండా తిరిగేది ఎవరు అని అంటే మనమే. నేనే అనుకోండి, ఇంకా మంచిది. నా దేవుడు కనికరాన్ని చూపును గాక. బైబిల్లో ఉంది కదా, అతిక్రమం దాచిపెట్టేవాడు వాడిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు నా దేవుడు కనికరం చూపును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా చూడండి, ఒక అన్యుడు దేవుని మాట లేదా దైవజనుని మాట విని ఆ
అతగాడి జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటే ఈ రోజున ఎంతకాలంగా దేవుని మందిరానికి వస్తూ ఏమండి ఎన్ని ప్రసంగాలు వినుంటావు? సంవత్సరానికి 52, శనివారం ఒక 52, బుధవారం ఒక 52, వాగ్దాన సందేశాలు ఒక 12. ఇప్పుడు ఎన్ని సంవత్సరానికి ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తాం? ఎన్ని ప్రసంగాలు విన్నావు? ఎన్ని ప్రసంగాలు వింటే నీ హృదయం కరిగింది? ఆ రాతి హృదయం మార్చబడింది. ఆలోచన చేసుకుందరు గాక. మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడండి. దేవుడు తన బిడ్డల జీవితంలో ఉండాలి అనుకున్న అనుభవం లేదా ఆ స్వభావం, ఆ లక్షణం, ఆ గుణం ఏంటి తెలిసిన? నా మాట వినండిరా, నా మాట వినండి, నా మాట వినండి. హల్లెలూయా. ఆది కాండంలో ప్రారంభిస్తే మీరు చూడండి, ప్రతి చోట గమనించండి, నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి. పెందలకడనే ప్రవక్తలను పంపుచూ వచ్చి తిని కానీ మీరు నా మాట విననొల్లరైతిరి. ఇంకో చోట ఏమో తెలిసినా, నా జనులు రాదగినట్లుగా వస్తారంట, రాదగినట్లుగా వస్తారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు మీరు? చెప్పండి గట్టిగా. ఎలా వచ్చారు? రా తగినట్లుగా, రా తగినట్లుగానా వచ్చారా లేదా? కూర్చుంటారంట. అయితే విన్నంతసేపు వింటారంట. అయితే నా మాట ప్రకారం వాళ్ళు ప్రవర్తించరు. నా మాట వాళ్ళు ప్రవర్తించరు. దాన్ని గుర్తెరుగుదురుగాక. చూడండి ప్రియమైన వాళ్ళరా, చేతులెత్తి దండం పెడతా, మీ అందరి కాళ్ళు కడగమన్నా కడుగుతా, నాకు ఇబ్బంది ఏమి లేదు. నా దేవుని మాట విందురుగాక. హల్లెలూయా. దైవ సేవకుని మాట విందురుగాక. హల్లెలూయా. నీకు నచ్చిన విషయాల్లో కాదు, నీకు నచ్చిన విషయాల్లోనే కాదు, నీకు నచ్చని విషయాల్లో కూడా నువ్వు ఎవరి మాట వినాలి అంటే దేవుని మాట విందువుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మీ జీవిత అనుభవాన్ని ఒకసారి గుర్తెరగండి. ఇప్పుడు బైబిల్లో మీరు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు చదువుకోగలిగితే అక్కడ ఆశీర్వాదాలన్నీ ఎవరికి? ఆశీర్వాదాలన్నీ, ఆ దీవెనలన్నీ ఎవరికి? చెప్పండి. నా మాట శ్రద్ధగా వినండి, నా మాట శ్రద్ధగా వినండి. ఈ దీవెనలన్నీ మీ తల మీదికి వచ్చి మీకు ప్రాప్తించును. అదేదంటారు కదా, అన్నీ బాగానే ఉన్నాయి అల్లు నోట్లో అన్నట్లుగా ఈరోజు కొంతమంది జీవితాలు ఉన్నాయన్నమాట. మీదికి వస్తున్నాయి దీవెనలన్నీ, మీదికి వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆమేన్ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇక్కడ దాకా వస్తున్నాయి. అవి నీకు ఎందుకు ప్రాప్తించడం లేదు? అవి నీ జీవితంలో ఎందుకు ప్రాప్తించడం లేదు? ఎందుకు అనుభవించలేకపోతున్నావు? ఎందుకు సాక్షిగా తేజలేకపోతా ఉన్నావు అని అంటే మాట వినడంలే. అందుకని అంటాడు, నా మాట వినరా, నా మాట వినండి, నా మాట వినండి. హల్లెలూయా. ఆ దైవజనుడు నువ్వు పోయి మునుగుపో అనంటే అతడు దైవజనుడు చెప్పినట్లు పోయి, యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఎస్తేర్ అనే అమ్మాయి ఉంది బైబిల్లో. ఎస్తేర్ అనే అమ్మాయి ఉంది. ఆమె గతంలో మొర్దెకై దగ్గర ఉండేది. ఆయన ఏం పెట్టాడో, ఏమి ఇచ్చాడో, ఎట్లా చూసుకున్నాడో మనకు పూర్తిగా ఏం తెలియదు. ఆయన పోషణ కాలం ఉంది. ఆయన పెట్టింది తింటా ఉంది, ఆయన ఇచ్చింది కట్టుకుంటా ఉంది, ఆయనకి సహకారిగా జీవిస్తానే ఉంది. బాగానే ఉంది అంతవరకు. ఒక రోజున రాజుగారు ఆజ్ఞ ఏమిచ్చాడంటే రాజ్యములో ఉన్న సంస్థానంలో అన్నిటిలోకి తాకీదులు పంపించాడు. అందమైన అమ్మాయిల్ని, మంచి అమ్మాయిల్ని తీసుకొని వచ్చి కోటలో పెట్టండి. ఎవరైతే నాకు నచ్చుతారో, ఎవరైతే నాకు ఇష్టంగా ఉంటారో వారిని నేను రాణి కిరీటము ధరింపజేసి ఆమె రాణిగా చేస్తాను అని అన్నాడండి. ఆ రోజుల్లో అందరినీ తీసుకుపోతే ఈ ఎస్తేరును కూడా తీసుకుపోయి అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, మనం గమనిస్తే ఒక రోజు రానే వచ్చింది. ఆ రోజున ఆమె వైపు దండం చూపడం జరిగింది. ఆ తర్వాత కిరీటం ధరింపజేయడం జరిగింది. రాణిగా మార్చబడింది. హల్లెలూయా. రాణిగా మార్చబడక మునిపే అయినా, రాణిగా మార్చబడిన తరువాతే అయినా మొర్దెకై మాట వింటూ ఉంది అని దేవుని వాక్యంలో ఉందా? మాట వినకుండా తిరిగింది అని దేవుని వాక్యంలో ఉందా?
చదవండి ఆ మాట చూడండి. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ కాలమందు చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. స్థితి మారక మునిపైన స్థితి మారిన తర్వాత ఎలా ఉందంట ఆమె? చెప్పండి గట్టిగా. మొర్దెకై యొక్క మాట వింటానే ఉంది, వింటానే ఉంది, మాటకు లోపడతానే ఉంది, చెప్పింది చెప్పినట్లుగా చేస్తానే ఉంది. కొంతమందిని చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరానికి వచ్చినప్పుడేమో స్థితి దారుణంగా ఉంటుంది. అర్థమవుతుందా? దేవుని మందిరానికి రాకమునుపు దారుణంగా ఉంటుంది. మందిరానికి ఎలా వస్తారంటే సూదిలాగా వస్తారు. నాదేముందండి, నాకేముందండి, తినేదానికి లేదండి, కట్టుకునేదానికి లేదండి, ఉండేదానికి కూడా గూడు లేదండి, ఏవైనా 2 పాత బట్టలు ఇస్తే, పాత పేలికలు ఇస్తే అవేమైనా తీసుకుపోతానండి, పాత బట్టలు ఇస్తే కట్టుకుంటానండి అన్న ఆ స్థితిలో ఏమండి వస్తారన్నమాట. అర్థమవుతుందా? దైవజనులు ప్రేమించి ప్రార్థన చేసి ఏమండి వారి కోసం భారం కలిగి ఉపవాసం ఉండి కడుపు కట్టుకొని వాళ్ళ కోసం స్తోత్రాలు చెప్పి ప్రభు ఆశీర్వదించాయని ఎంతగా ప్రార్థన చేస్తూ ఉంటారో ప్రియమైన వారా. ప్రార్థన చేసిన ప్రార్థన ఆలకించి దేవుని కనికరం ఆ కుటుంబం మీదకి వచ్చి దేవుడు ఏం చేస్తాడంటే ఒక కార్యం చేసి ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకొచ్చిన తర్వాత బాబు మందిరంలో పరిచయం ఉంది బాబు అని అంటే, అన్న ఉద్యోగం ఇప్పుడే పోవాలన్నా, ఇంతకుముందు ఎక్కడ ఉన్నావురా, ఇంతకుముందు ఏం చెప్పేవాడివిరా నువ్వు? చెప్పండి, ఇంతకుముందు ఎక్కడ ఉండేవాడివి? నేను ఎవరు చూస్తున్నారు? ఇంతకుముందు అన్న వచ్చేస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తున్నానన్నా అన్న ఆ మనిషి ఇప్పుడు అన్న ఉద్యోగం టైం అయిపోయిందన్నా. అరే నీకు ఎట్లా వచ్చిందిరా ఉద్యోగం? ఎవరని నిన్ను ఆశీర్వదించింది? ఎవరని నిన్ను హెచ్చించింది? ఎవరని గొప్ప చేసింది? ఎవరని ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చింది? ఈ రోజున ఒకరికి పెట్టే స్థితిలో నిన్ను ఎవరో ఉంచింది అని అంటే అవేమీ గుర్తుండవు అన్నమాట. అర్థమవుతుందా? ఆ మధ్య ఎవరు ఒక పాట రాశారు, నా స్టైల్ మారింది, ఆ తర్వాత ఏం మారిందంట. మీరు ఆట కరెక్ట్గా ఉంటారులే, అవి బాగానే గుర్తుంటాయి. మీకు ఏం గుర్తుండదో చెప్పండి. దేవుని మాటకు లోబడి జీవించే ఆ జీవితం గుర్తుండదు, కానీ అవి మాత్రం బాగానే గుర్తుంటాయి. స్టైల్ మారింది, తర్వాత నడక మారింది, ఆ తర్వాత ఏమైంది, ప్రవర్తన మారింది, చూపు మారింది, ఇవి బాగానే గుర్తుంటాయి. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? దేవుడు నిన్ను ప్రేమించి నీ స్థితిని మార్చాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీ స్థానం మారిస్తే ఇప్పుడు నీ స్థితి ఎలా ఉంది? ఆమె స్థితి ఎలా ఉంది? ఆమె ఎవరు? మొర్దెకై ఆమెకి ఏమవుతాడు? పినతండ్రి కదా, బాబాయ్ కదా. బాబాయ్ నీ దగ్గర ఉన్నప్పుడు సద్దన్నం పెట్టావు, నీ దగ్గర ఉన్న పచ్చడి మెతుకులు పెట్టావు, నీ దగ్గర ఉన్నప్పుడు పప్పు మెతుకులు పెట్టావు, మీ దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా రసం దొండకాయ రసం, బెండకాయ రసం, ఇదే. ఇప్పుడు నేను ఎవరు తెలుసునా? చెప్పండి, ఇప్పుడు నేను ఎవరు తెలుసునా? చెప్పొచ్చుగా. క్వీన్, నేను రాణిని. ఇప్పుడు నేను కూర్చుంటే నా దగ్గరికి ట్రేలు వస్తూ ఉన్నాయి అని అనుకొని అతగాడి మాట ఏమైనా పట్టించుకోకుండా ఉందా? వినకుండా ఏమైనా ఉందా? లోపడకుండా ఉందా? ఒకసారి గమనించి సహోదరుడా, సహోదరి, ఈ రోజున నీ స్థితిని చూసి నువ్వు సంకలెగరేయమాక. ఈ రోజున నీ స్థితిని చూసి పెద్ద స్థితి వచ్చేసిందండి అని నడక మార్చుకోమాక, నీ ప్రవర్తన మార్చుకోమాక. అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఎంతటి స్థితిలోనికైనా తీసుకురాని నీ వ్యక్తిగత జీవితంలో నా యేసయ్య మాట విందువుగాక. హల్లెలూయా. ఎంతటి ఆశ్చర్యమైన కార్యం, ఎంతటి ఘనమైన గొప్ప కార్యం నా యేసయ్య నీ జీవితంలో చెయ్యని. నువ్వు ఎలా ఉండాలి అంటే దీనుడుగానే ఉందువుగాక. సూదిలాగా వచ్చిన వ్యక్తి దబ్బనలాగా మారకుందువుగాక. అర్థమవుతుందా? సూదిలాగా వస్తారంట. ఎట్లా మారిపోతారు? యేసు నామములో ఆ స్థితి నిర్మూలమైపోవునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ బడిలోకి రండి,
ఆ బడిలో ఉండండి. ఎంతకాలం అంటే ఈ లోకంలో నీ నాడి ఆడుతూ ఉన్నంత కాలం, నువ్వు బ్రతికి బట్టగడుతూ ఉన్నంత కాలం నువ్వు ఉండవలసిన బడి ఏందయ్యానంటే, ఇప్పుడు చెప్పండి, ఏ బడి? 5వ తరగతి చదివావా? అవసరంలే. 10 చదివావా, 20 చదివావా, లేకపోతే 30 కూడా చదివావో నాకు తెలీదు. ఏ బడిలో చేరినా చేరకపోయినా, ఏ బడి చదివినా చదవకపోయినా ఈ బడిలోకి వచ్చుదురుగాక. ఏ బడిది? నోరు తెరవండి. ఏ బడి? లోబడి. లోబడే జీవితంలోకి రండి. లోబడే ఆ బడిలోకి రండి. ఆ బడిలో కూర్చోండి. మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య తండ్రితో కూడా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసు స్వరూపం ధరించుకొని ఏమండి శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడండి. ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంతగా లోబడి ఉన్నాడో. ఇంకా మీరు చూడండి, 2వ అధ్యాయం 51 వచనం చూడండి. లూకాసు వర్తమానం 2వ అధ్యాయం 51 వచనం. త్వరగా లూకాసు వర్తమానం 2వ అధ్యాయం 51 వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎవరికి? తల్లిదండ్రులకు. గట్టిగా చెప్పొచ్చు కదా. ఎవరికి? ఆ తల్లిదండ్రులు ఎవరు? మరియా, యోసేపు. వాళ్ళెవరు? దీనులా, ధనవంతులా, ఆస్తిపరులా, ఆస్తి లేనివారా, ఉన్నతమైన హోదాలో తులతూగేవారా, ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించిన జీవితం కలిగిన వారా అనంటే ఏమీ లేదు. ఆ పూట పని చేసుకుంటే ఏమండి ఆ పూట గడుస్తుంది. వాళ్ళ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఆ కుటుంబం పరిస్థితి. మరి యేసయ్య ఎవరు? దేవాతి, రాజాతి. చెప్పండి గట్టిగా. పరలోకంలో ఆయన్ని మించిన వారు లేరు. ప్రియమైన వారు, అంతటి గొప్ప దేవుడు, అంతటి శక్తిమంతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వము చేటుకు శక్తి కలిగిన ప్రభు ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా ఏమీ లేని ఆ కుటుంబంలో పుట్టి ఆ కుటుంబంలోనే అలాగే లోబడే ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా. రోజున యేసయ్యను గురించి మనం ఆలోచన చేయగలిగితే మన స్థితి ఏంటండి? మన బ్రతికేంటండి? ఏ పార్టీ వారమండి? అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఉదయాన్నే పుష్పిస్తుంది, సాయంత్రం అయ్యేసరికి వాడిపోయే అలాంటి బ్రతుకుతున్న మనల్ని గురించి మనం ఎలా ఏమండి స్పందించగలుగుతూ ఉన్నాం? ఎందుకు అంత అహంకారం, అంత గర్వం, అంత అవసరమా ప్రియమైన వాళ్ళరా మనకి? ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చాడు దాన్ని గుర్తిరుగుదురుగాక. అయినా సరే మన జీవితంలో ఉండవలసింది ఏంటంటే చెప్పినది, చెప్పండి గట్టిగా, చెప్పినది చెప్పినట్లుగా నువ్వు చేయగలగాలి. చెప్పినట్లుగానే నువ్వు చేయగలగాలి. చెప్పారా ఆ మాటే నువ్వు వినగలగాలి. హల్లెలూయా. ఆ మధ్య నా దగ్గరికి ఒక కుటుంబం వచ్చానా, మీకు ఖాళీ లేకపోతే ఫోన్లో ప్రార్థన చేసి ఓపెన్ చేశారు కదన్నా, ఇంటిని ఓపెన్ చేశారు కదా, అన్నీ అయిపోయినాయన్నా, అన్నీ అమర్చుకున్నామన్నా, మరలా ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి అన్నా అన్నారు. సరే పద అని చెప్పేసి అని ఆ రోజు ఖాళీ ఉంటే అలా వెళ్తే ఏమండి మీరు గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఆ ఇల్లంతా తిరిగి చూస్తే కనపడకుండా ఈ హస్త మరకలు ఉన్నాయి. ఏంటి మా ఏదేదో కనపడతా ఉందే అని అంటే, అన్న ఏం కనపడుతుందన్నా అన్నారు. ఏదో నువ్వే చెప్పలేదు నేను చెప్పకముందే అని అంటే, ఏమీ లేదన్నా అని అంటా ఉంటే, లేదు నాకేదో కనపడుతుంది చెప్పు అన్నా. ఆమె చెప్పబోయే లోపే ఆ చిన్న పిల్లోడు ఉంటే, అన్నా మీ దగ్గరికి వచ్చి అడగాలనుకున్నదా, అంతకు మునిపే ఆమె ఏం చేసి తెలిసినా రాత్రిపూట గొర్రె నరికి, మేక తలకాయ నరికి, ఆ రక్తం తీసి ఏం చేసింది? నోరు తెరవరేమండి. ఇలాంటి దరిద్ర పనులు చేసేవాళ్ళు లేరా? అక్కడేమో పూజారి దగ్గరికి పోయి ముహూర్తం పెట్టించుకొని వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, నాకు శుక్రవారమే కావాలా డేటు. ఏ రోజు కావాలా చెప్పండి గట్టిగా. నాకు బుధవారమే కావాలా డేటు. పాస్టర్ గారు అంటారు బుధవారం కుదరదు.
బుధవారం కుదరదు, గురువారం పొద్దున్నే వస్తా అంటే లేదన్నా తన కాళ్ళు పట్టుకుంటానన్నా కాళ్ళు పట్టుకుంటా. ఎందుకని? ఈ దరిద్రపోతుకి ఎందుకు? నువ్వు వచ్చేది ఎక్కడికి? చెప్పండి గట్టిగా. నువ్వు వచ్చేది ఎక్కడికి? నువ్వు నమ్మింది ఎవరిని? నువ్వు విశ్వసించింది ఎవరిని? మరి నువ్వు చేయాల్సింది ఎవరిది? ఎవరు చెప్పినట్టు? ఎవరు చెప్పినట్టు? ఇలాంటి వాళ్ళు నా దగ్గరికి వస్తే ఓపెనింగ్ కార్యక్రమానికి వస్తే మంగళవారమే పెడతా. ఇల్లు ఓపెనింగ్ కార్యక్రమానికి వస్తే మంగళవారమే పెడతా. పెళ్ళి అని వస్తే మంగళవారమే నాకు కుదరతుందని చెప్తా. పెళ్ళి మంగళవారం చేస్తాను, నిజం చెప్తున్నా. హల్లెలూయా. అక్కడికి పోయాం, ఒక డేట్ తీసుకొని వచ్చి ఇక్కడికి ఇంకొకటి తీసుకొని వచ్చి నీ ఇష్టం వచ్చినప్పుడు చేస్తా ఉంటే సరే చేసావు, నవధాన్యాలు కూడా చేసావు, కుటుంబం ఏమైనా బాగుపడిందా? ముహూర్తం కూడా చూసావు, చేసావు, జీవితం బాగుపడిందా? నా మాట వినండి, దండం పెడతా. నువ్వు దేవుని బిడ్డవి. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు చెప్పినట్లు నువ్వు చెయ్యి. అది సోమవారమా, మంగళవారమా, బుధవారమా, గురువారమా, శుక్రవారమా, రాహుకాలమా, కేతుకాలమా, పోయే కాలమా నీకు అనవసరం. హల్లెలూయా. ఏ కాలంలో పెడతాడు? 10 గంటల కంటే 10 గంటలకే, 11:30 కంటే 11:30కి. పాస్టర్ గారికి ఏ టైంలో కుదరతుందో మీకు ఇంకా తెలీదు. బాపనలో చేసే పనులు తెలిసినా వాళ్ళకి ఎప్పుడైతే డబ్బులు తక్కువ అవుతాయో ఆ రోజే పెడతారు వాళ్ళు. ముహూర్తాలు పెట్టేది అదే. మీకు తెలియదు ఆ విషయం. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, ఇక మీదట నీ మనసు మార్చుకుని దేవుడు చెప్పండి గట్టిగా చెప్పినట్లు చేయి. సహోదరుడా, సహోదరి, నీకు తల్లి తండ్రి ఉన్నారు, పెద్ద చిన్న ఉన్నారు, వాళ్ళు చెప్పినట్లుగా నువ్వు చెయ్యి. నీ తల్లి నీ మేలే కోరుకుంటుంది, నీ తండ్రి నీ మేలే కోరుకుంటాడు, సేవకుడు నీ మేలే కోరుకుంటాడు, కానీ కీడు కోరుకునేవాళ్ళు కాదు. గనుక ఏమన్నా నీవు చెప్పినట్లుగా చేయగలిగిన స్థితిలోకి వస్తే నీ కన్నులు చూచేటట్లుగా ఆశ్చర్యమైన కార్యం యేసయ్య చేయును గాక. హల్లెలూయా. రోజును చూడండి, యవనస్తులు ఉన్నారనుకోండి, యవనస్తులు తల్లి చెప్పిన మాట వినే స్థితిలో లేరు. ఈ రోజున తండ్రి చెప్పే మాట వినే స్థితిలో లేరు. వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు వినాల్సి వస్తూ ఉంది. పిల్లలు చెప్పిన మాట వీళ్ళు వినాల్సి వస్తా. అంటే అలా పెంచుకున్నావు నువ్వు. అర్థమవుతుందా? ప్రియా యవనస్తులారా, నీ వ్యక్తిగత జీవితం బాగుపడినట్లుగా నీ తల్లి నీ తండ్రి చెప్పిన మాట విందురుగాక, లోబడుదురుగాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూడండి. మీరేమో సమయం పెట్టారు. ఇంకొక మాట చూడండి, నాకు అదే వచ్చింది, చదవండి. తీసారా? ఉందా? తీసారా? చూడండి, రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 14వ వచనం. అతడు పోయి చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా. చాలు, ఆ మాట గమనించండి కాస్త. ఎన్ని మార్లు అంట? గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. ఎన్నిసార్లు? దైవజనుడు చెప్పాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒకసారి మునిగాడు, ఇలా చూసుకున్నాడు, ఏమి జరగల. రెండోసారి మునిగాడు, ఏమీ జరగల, ఏమి చూసినా కూడా కనిపించలా. 3, 4, 5, 6 అయినా సరే ఏమీ జరగలేదని చెప్పి వెళ్ళిపోయాడా? చెప్పండి గట్టిగా. వెళ్ళిపోయాడా? ఏం చేశాడు? ఏం చేశాడు? అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి తెలిసిన? ఆ వ్యక్తి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రయత్నం ఆపాడా? గట్టిగా చెప్పండి. ప్రయత్నం ఆపాడా? ప్రయత్నం ఆపల. ప్రియమైన వాళ్ళరా, ఆ అనుభవం మనం గుర్తెరుగుదుము గాక. ఓసారి మునిగి వెళ్ళిపోలా, 3 సార్లు మునిగి వెళ్ళిపోలా, 4 సార్లు మునిగి వెళ్ళిపోలా, 7 సార్లు మునిగి ప్రయత్నించి బాగుపడి అలా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుని ద్వారా నువ్వు ఆశ్చర్యమైన కార్యం నీ జీవితంలో అనుభవించాలి అని ఆశపడితే, కోరుకుంటే నువ్వు చేయవలసిన పని తెలిసిన ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్రయత్నిస్తూనే ఉండాలి. ఒకసారి రాశానండి 10th క్లాసు, పోయింది. 2 సార్లు రాశా, 3 సార్లు రాశా, 4 సార్లు రాశా. అబ్బే ఇక నేను రాయను. రాయకపోతే నష్టం ఎవరికి? ఎస్ఎస్సి బోర్డు వాడికా? గవర్నమెంట్ వాడికా? ఎవరికి నష్టం?
గట్టి చెప్పండి. నీకే కదా నష్టం. అది నువ్వు గుర్తెరిగి ప్రయత్నించవచ్చు కదా. వయసు ఏం అయిపోలేదు కదా. జ్ఞానం లేని వ్యక్తివి కాదు కదా. చదవలేని వ్యక్తివి కాదు కదా. చదవగలిగిన వ్యక్తివి, జ్ఞానం కలిగిన వ్యక్తివి, తెలివితేటలు ఉన్నాయి, దేవుడు నీలో పెట్టాడు. అవి నీ వ్యక్తిగత జీవితంలో ఉపయోగించుకోవడం చేత కాక ఏమండి ఆ మధ్య ఆ కుటుంబానికి వెళ్ళి ఏమ్మా ఏం చదువుతున్నామంటే 10th క్లాసు అన్నది పాపం ఆమె. ఏమ్మా పాస్ అయ్యామంటే 4 సార్లు రాసిందంటన్నా, ఇక లాగలేకపోతుందంటన్నా. ఏమంట? ఏందది? ఎద్దులు బండా లాగడానికి లాగలేకపోతున్నాడు అంటన్నా, లాగలేకపోతుందంటన్నా. ఏమ్మా ఎందుకు లాగలేకపోతున్నావు? ఎందుకు చదవలేకపోతున్నావు? ఎందుకు నీ జీవితంలో ప్రయత్నించకూడదు? 4 సార్లు అయిపోయింది, వదిలే. గతం కదా, మునుపటి వాటిని తలంచుకో. నా దేవుడు నీ జీవితంలో కొత్త కార్యం చేయనట్లుగా నువ్వు మరలా ప్రయత్నించవచ్చు కదా. నా వల్ల కాదన్నా అని మానేసిందంట ఆమె. అర్థమవుతుందా? ఇలాంటి కోవకు చెందిన ఎంతమంది లేరు ప్రియమైన వాళ్ళరా? ఈరోజు నీ మాట్లాడుతున్న నీ వ్యక్తిగత జీవితం అనుభవాన్ని ఒకసారి గుర్తెరుగు. ఎస్ఎస్సి అయిపోయింది, స్టాఫ్ సెలక్షన్ చెప్పండి కమిషన్ అన్న 2 సార్లు రాశాను, రాలేదన్నా. తర్వాత సివిల్స్ ఒక 5 సార్లు రాసుంటానన్నా, కష్టమైపోయిందన్నా. ఎందుకని? ప్రయత్నించవచ్చు కదా. ఆర్ఆర్పి ప్రయత్నించవచ్చు కదా, ఎన్నిసార్లు ప్రయత్నించవచ్చు కదా. తప్పేంటి? తప్పేమైనా ఉందా? ప్రయత్నిస్తే ఏమండి తప్ప? ఫలితం రాకపోతే ముప్పేమైనా ఉందా? లేదు కదా. నీ వ్యక్తిగత జీవితంలో ప్రయత్నిస్తూనే ఉండవచ్చు కదా. ప్రయత్నించు. ఎంతవరకు అంటే నా దేవుడు అది నీ చేతుల్లో ఇచ్చేంత వరకు. హల్లెలూయా. అది నీ చేతుల్లో పెట్టేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండగలగాలి. ఆ వ్యక్తి చూడండి ప్రియమైన వాళ్ళరా, ఒకసారి మునిగి రే నువ్వు చెప్పావు కాబట్టి వచ్చా, ఇదిగో బాగుపడలా. 2 సార్లు మునిగా బాగుపడలా అనలేదు ప్రియమైన వాళ్ళు. 7 సార్లు మునిగి తర్వాత ఏం చేశాడంట? పసిపిల్లవాని దేహం వలె అతగాడి శరీరం మార్చబడి బాగుపడి ఆ తర్వాత వెళ్ళినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ప్రయత్నించుదువుగాక. ప్రయత్నించు. ఫెయిల్ అయ్యావా వదిలే, దాన్ని పట్టుకుని ఊగులాడడం దేనికి? 2 సార్లు రాసావా, రాలేదా, మరలా ప్రయత్నించు. 1 గంట చదివావు, రాలా, 2 గంటలు చదువు. రాలా, 3 గంటలు చదువు. రాలా, 4 గంటలు చదివావు, చదువు. రాలా, 5 గంటలు చదువు. రోజుకి 5 గంటలు చదువు. దేవుడు ఇవ్వడా? చెప్పరామండి ఎవరా? ఆ మధ్య మీరు ఫేస్బుక్లో, వాట్సాప్లో, తర్వాత పేపర్లో కూడా చూసి ఉంటారు. గుజరాత్లో 5 అమ్మాయిలు ఒకే ఇంట్లో ఐఏఎస్లు. ఒకే ఇంట్లో ఎంతమంది? అమ్మ చెప్పండి గట్టిగా. మరి ఇంతమంది మందిరం ఒక్కడన్నా ఉన్నాడా? ఒక్కడున్నాడా? అమ్మ ఏం చదివామంటే ఎమ్మ ఏంటంటే అదే చెప్పండి గట్టిగా. ఏం చేస్తున్నామంటే ఇంకేం చేస్తున్నామంటే ABC అవి చెప్పుకుంటా ఉన్నానన్నా. అంటే ఏంటి అర్థం? ఈమె చదివింది అంటే టీచరు, ఈమె చదువు అంటే సూదులు వేసుకోవడమే. అంతకు మించి పైకి పోలేకపోతా ఉంది. సిగ్గుండదు కొద్దిగా, రోషం ఉండొద్దు. దేవుని పెట్టలేం కదా, అవునా కదా? ఈ మధ్య మీరు తెలీదా, విజయవాడలో ఆటో నడుపుకుంటా ఆ వ్యక్తి ఆటో నడుపుకుంటా ఏమండి ఎప్పుడు ఆటో నడుపుకున్నాడు, ఎప్పుడు సంపాదించాడు, ఎప్పుడు చదివాడు, ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు అతను. ఆటో నడుపుకుంటా. మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఆటో నడిపిమన్నారా? బొచ్చులు పంపించారా? కూలి పనికి పంపించారా? పాసి పని చేయించారా? వాళ్ళు కష్టపడి నానాక తిప్పలు పడి మీకోసం ఫీజులు ఏమంటే కూర్చి అమర్చి మీ చేతికిచ్చి ఫీజులు కడతా ఉంటే చదివేదానికి గాడా? చదివేదానికి ఏమైంది? కొవ్వా? వినపడుతుందమ్మా? మళ్ళా యూత్ మీటింగు ఏంటది? మళ్ళీ మీకోసం ప్రార్థన చేయడు, ఉపవాసం ఉండి. నువ్వేమో పళ్ళలు తిని ఈగలు కూడా సంసారం చేసి వస్తుంటాయి అక్కడి నుంచి కదా. మరలా ఎక్కడికి పోయామంటే హొసన్న మందిర్. ఎక్కడుందామంటే ఎక్కడుందంటే ఈమె చెప్పండి.
ఎక్కడ పరిచర్య చేస్తుంది? హోసన్న మందిర్. ఎక్కడికి పోతున్నానంటే మందిరం పరిచర్యకి పోతున్నానన్నా, సిగ్గుండొద్దు. పరిచర్య చేసిన యెహోషువని దేవుడు గణపరిచాడా లేదా? పరిచర్య చేసిన ఎలీషాని ఆశీర్వదించాడా లేదా? మరి పరిచర్య చేసిన నీ జీవితం ఎలా ఉంది? దేవుని నమ్మిన నీ జీవితం ఏ స్థితిలో ఉంది? వారి జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో చెయ్యడా? ప్రయత్నిస్తే కదా. వాళ్ళ తల్లిదండ్రులు సంపాదిస్తాను, కూలీలు చేసుకుని కష్టపడతా ఉన్నారు. వాళ్ళు ఏమన్నా కడతా ఉన్నారు, ఫీజు కడతా ఉంటే వీడు గాలికి తిరిగి వస్తాడనమాట. ఒక బండి కూడా కొనిస్తే, పెట్రోల్ కూడా పైసలు ఇస్తే వీడు ఇంట్లో తింటాడు, ఈదులు తిరిగి వస్తా ఉంటాడు. ఎక్కడికి పోయినావు బాబా అంటే, నేనా మమ్మీ కాలేజీకి పోయి వచ్చాను మమ్మీ, హాజరు కూడా వేయించుకున్నాను మమ్మీ. ఎప్పుడు తెలుస్తుంది అంటే పరీక్షలు రాసినప్పుడు తెలుస్తుంది, ఫలితాలు వచ్చినప్పుడు తెలుస్తుంది నీ స్థితి. యవనస్తుడా, రోషం తెచ్చుకుందువు గాక, పౌరుషం తెచ్చుకుందురు గాక. రాబోయే రోజుల్లో నా దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని నా దేవుని మందిరంలో ఉంచును గాక. ఎక్కడి నుంచో కాదు, ఇక్కడ వారిని నా దేవుడి స్థితిలోకి తీసుకుని వచ్చును గాక. మండలాన్ని పరిపాలించే వారిగా తీర్చిదిద్దును గాక. జిల్లాని పరిపాలించే వారిని నా దేవుడు లేవనెత్తును గాక. రాష్ట్రాలు పరిపాలించే వారిని దేవుడు లేవనెత్తును గాక. దానికోసం ప్రయత్నించు. ఒకసారి రాసపోయింది, 2 సార్లు పోతే పోనీ, ఏమైంది? దాని గురించి ఎందుకు మళ్ళీ తల్లిదండ్రులు దాని గురించి ఎప్పుడు తిట్టమాకండి, ఎంకరేజ్ చేయండి. నాన్న పోతే పోయిందిలే, మార్చి పోతే పోయింది, సెప్టెంబర్ ఉందిగా, సెప్టెంబర్ పోతే పోయింది, మార్చి ఉందిగా, ఈ సంవత్సరం అయిందా, ఒక సంవత్సరం రాయ్ అని ప్రోత్సహించండి. చదివే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం ప్రోత్సహించండి. హల్లెలూయా. అన్నా పెళ్ళి చేసేసారన్నా, అయిపోయిందన్నా, ఇక నేను చదవలేకపోయారన్నా. ఏమంట? సోమరోళ్ళు మాట్లాడే మాటలు అవి. ఎవరు మాట్లాడే మాట చెప్పండి? సోమరోళ్ళు మాట్లాడే మాటలు అవి. బైబిల్లో ఒక మాట చూపిస్తాం చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. త్వరగా. ఇదివరకే నేను గెలిచి తిని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది, ఇదివరకే గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత ఆ మాట గమనించ, దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత నేను పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ఆయన జీవితంలో ఆయన అన్న మాట గమనించండి ప్రియమైన వాళ్ళారా. నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను అనుకొనడం లేదు. నేను దేని కొరకైతే క్రీస్తు యేసు చేత పట్టబడితినో. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసు ప్రభుని ఎందుకు నమ్మావు, ఎందుకు విశ్వసించావు? అర్థమవుతుందా? యేసు ప్రభు నీ జీవితంలో అంత చదవగలిగేటట్లుగా నీకెందుకు జ్ఞానం ఇచ్చాడు, నీకెందుకు ఆ స్థితిని ఇచ్చాడు? ఏమండి, నీ ఉద్దేశం ఏమైంది, నీ ఆలోచన ఏమైంది? మొట్టమొదటి నీకున్న ఆలోచనలు ఏంటి? నేను ఆ మధ్య ఒక అమ్మాయిని అడిగా, చిన్న పిల్లని, ఆ రోజుల్లో 6వ తరగతి ఎంత చదువుతా ఉంది. ఏం చదువుతావు, ఏమవుతావు అంటే IAS అవుతా అన్నది. ఎప్పుడు 6వ తరగతి చదువుతుంది ఆ పిల్ల. 6వ తరగతి చదివే పిల్లకి గురుంది. 6వ తరగతి చదివే పిల్ల చెప్పిన మాట ఏంటంటే, ఏమంటే నేను IAS అవుతాను అంటుంది ఆ పిల్ల. ఇప్పుడు ఆ పిల్ల నుంచి ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది. ప్రతి క్లాసులో ఉన్నతమైన స్థితే ఉంది. ప్రతి క్లాసులో ఏమంటే క్లాసులో హైయెస్ట్ మార్కులు వస్తానే ఉన్నాయి. అంటే గురి మర్చిపోలా. అర్థమవుతుందా? నీకున్న గురి ఏంటి? చదివేటప్పుడు నీకున్న గురి ఏంటి? సరే, ఏదో మంచి సంబంధం వచ్చిందని తల్లిదండ్రులు చేశారు, మంచిదే, అయిపోయింది, కాదనట్లే. నీ గురి మర్చిపోయావా? పెళ్లి చేశారన్నా, అయిపోయిందన్నా, ఇక గురి లేదు గిరి లేదన్నా. ఆ మాట మాట్లాడకూడదు ఎప్పుడు. ఆయన గారు చూడండి, దేని నిమిత్తం నేను క్రీస్తు యేసు చేత పట్టబడితినో అది పట్టుకోవాలని. ఈ మధ్యలో ఆయనకి అంతా
సుఖమైన జీవితం ఉందా? పౌలు గారి జీవితంలో సుఖమైన జీవితం ఉందా? గట్టి చెప్పొచ్చుగా. ఈ రోజున మనకి మంచి రూములు ఉన్నాయి, మంచి తిండి ఉంది, మంచి వస్త్రాలు ఉన్నాయి, మంచి వస్తువులు ఉన్నాయి. అర్థమవుతుందా? ఆ రోజుల్లో పౌలు గారికి మంచి స్థితి లేదు, మంచి స్థానము లేదు, వస్త్రాలు లేవు. ఏమన్నా ఆయన అంటాడు దిగంబరత్వముతోను అంటాడు. అనేకమ దిగంబరత్వముతోను, ఉపవాసములతోను, జాగరణలతోను ఆపదల మధ్యలో నేను నడిపించబడిన వ్యక్తిని అంటాడు. మనకులాగా మంచి తిండి తిన్న వ్యక్తి కాదు, మనకులాగా మంచి వస్తువులు కలిగిన జీవితం జీవించిన వ్యక్తి కూడా కాదు. ఏమంటే అలాంటి స్థితిలో నడిపించబడుతూ కూడా ఆయన అన్నమాట ఏం తెలిసినా, నేను దేని నిమిత్తమైతే పట్టబడుతున్నో దాన్ని పట్టుకోవాలని గురి యొద్దకు పరిగెత్తుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఏమి రావండి, అవేమి అడ్డంకి రావండి, అవేమి ఆటంకాలుగా ఉండవండి. నీకు గురి అనేది ఉంటే, నీకు గమ్యం అనేది నువ్వు తెలుసుకుని ఉంటే, ఏమంటే నీ మనస్సులో ఉందే, నీ మనసులో ఉంటుంది. ఒకప్పుడు అనుకున్నావు కదా, ఆ అనుకున్న ఆ ఆశ, అనుకున్న ఆ తలపు లేదా ఆ ఉద్దేశం మనస్సులో ఉంటే ఏవి ఆటంకాలు రావు. హల్లెలూయా. నీ అంగవైకల్యంతో సహా ఆటంకాలు రావు. అంగవైకల్యాలు కూడా ఆటంకాలు రావు ప్రియమైన వాళ్ళదా. కాళ్ళు చేతులు లేవు, ప్రపంచమంతా దీనికి సువార్త చెప్తా ఉన్నాడు. ఏమండి కాళ్ళు చేతులు పడిపోయాయి, ఇలాగే కూర్చొని ఉంది. కాలుతో రాసిందంట పరీక్ష, కాలుతో రాసిందంట పరీక్ష. కాళ్ళు చేతులు పడిపోతే నోటితో రాసిందంట పరీక్ష. చదవట్లేదా మీరు? పేపర్లో చూడట్లేదా? అలాంటివి విన్నప్పుడైనా, అలాంటివి చదువుతున్నప్పుడైనా రోషం మీకు పుడుతుందా? నేనెందుకు ప్రయత్నించకూడదు, నేనెందుకు ప్రయాసపడకూడదు, నేనెందుకు నా జీవితం ఎందుకు ప్రభు చెయ్యడు అన్న తలంపు రావచ్చు కదా. ఆశ ఉండాలి ప్రియమైన వాళ్ళరా. అంత మాత్రమే కాకుండా మీ వ్యక్తిగత జీవితంలో నువ్వు చేయవలసిన పని ఏందంటే, దేవుడు చెప్పినట్లుగా చేయడమే కాకుండా నువ్వు ప్రయత్నిస్తూనే ఉందువుగాక. హల్లెలూయా. కొంతమంది దేనికి ప్రయత్నిస్తారు తెలిసినా, రంగు తెల్లగా కనపడితే చాలు దీనికోసం ప్రయత్నిస్తూ ఉంటాయి ఎదవ. దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఎదవ. కాస్త ఎర్రగా కనపడతాడు ఆ పిల్ల. యేసన్న గారు చెప్పేవాళ్ళు ఏమో తెలిసిన, వయసులో ఉన్నప్పుడు చెప్పండి, బాగా తెలుసు కదా మీకు, పంది పిల్ల కూడా చాలా అందంగా కనిపిస్తుందంట. చెప్పండి గట్టిగా, ఏది చెప్పండి, ఏ పిల్ల? అట్లా అనుకోవచ్చుగా, సిగ్గు లేకపోతే సరే, అవునా కదా. దాని చుట్టూ తిరగకపోతే, వాడు చుట్టూ తిరగకపోతే, ఆడే నాకు కావాలి, ఆడనే చేసుకుంటా, ఆడనే ఇట్లా టోళ్ళు ఏం చేయాలంటే, హిట్లర్ చేశాడే తెలుసా మీకు? హిట్లర్ చేసిన వాళ్ళు చేసినట్టు చేయాలా? అరే దేవుని మందిరానికి వస్తా, నువ్వు దేనికోసం ప్రయత్నించాలి? అమ్మాయి కోసమా లేదా అబ్బాయి కోసమా? ఎక్కడుంటావు చెప్పు? పార్కులో ఉన్నాను రా, బ్యూటీ పార్లర్లో ఉన్నా, ఐస్ క్రీమ్ పార్లర్లో ఉన్నాను రా. దానికోసమా నీకు ఫోన్లు ఇచ్చింది? తల్లిదండ్రి కష్టపడి ఏమన్నా మీ చేతికి ఇచ్చింది దేనికి? గుర్తెరుగుదురుగాక. ప్రయత్నించండి. దేనికోసమయ్యా అంటే మంచి కోసం ప్రయత్నించండి. హల్లెలూయా. మనసులో ఒక గురి పెట్టుకొని, జీవితంలో ఒక గురి పెట్టుకొని, ఆ గురిని నేను చేరాలి, నేను దేని నిమిత్తమైతే పట్టబడితినో దాన్ని నేను పట్టుకోవాలి. దేని నిమిత్తమైతే నా యేసయ్య దేని కొరకైతే నన్ను పిలిచాడో, దేని కొరకైతే నేను వచ్చానో దాన్ని నేను పట్టుకోవాలి అన్న ఆ తపన నీలో ఉండును గాక. దానికోసం నువ్వు ప్రయత్నించి, బైబిల్లో ఉంది కదా, నీతిమంతుడు 7 మారులు, గట్టిగా చెప్పండి, పడమని కాదు నేను చెప్పేది, నీతిమంతుడు 7 మారులు పడ్డా కూడా లేస్తారంట కదా, అందుకని పడతా. ఒకసారి పడ్డా, ఇప్పటికి రెండోసారి కూడా పడతా, మూడోసారి, నాలుగోసారి, ఆరోసారి కూడా పడతా, 7ఓసారి కూడా పడతా అని పడమాకండి. అర్థమవుతుందా? ఒకవేళ తెలుసో తెలియకో మంచో చెడు జరిగిపోయింది, దాని గురించి ఆలోచన చేయమాకండి. అర్థమవుతుందా? బైబిల్లో ఉన్న మాట, నీతిమంతుడు 7 మారులు పడినను అందులోనే పాతుకుపోతాడు అనుందా? చెప్పండి గట్టిగా. తిరిగి ప్రయత్నం చేయొచ్చు కదా, తిరిగి లేవడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. అరే యేసు ప్రభువు నమ్మినప్పుడు నా ఆత్మ సంబంధమైన జీవితం ఎలా ఉంది?
ఎంత సమర్పణ, ఎంత త్యాగం, ఎంత ప్రతిష్ట కలిగి నా జీవితంలో నేను నడిపించబడి ఉన్నాను. ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయింది? ఇప్పుడు ఎందుకు నేను ఇలా మారాను? ఎందుకు ఇలా అయిపోయింది? నా ఆలోచనలు ఇలా మారిపోయాయి, నా తలంపులు ఇలా మారిపోయాయి, నా ఉద్దేశాలు ఇలా మారిపోయాయి, నా జీవితం ఇలా మారిపోయిందే. నాకు ఒకప్పుడు ఎంత మంచి సాక్ష్యం కలిగిన జీవితం ఉంది. నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చింది కదా. నా హృదయం నేరారోపణ చేయలేదు కదా. ఇప్పుడు ఎందుకు నా హృదయం నేరారోపణ చేస్తుంది? నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇవ్వలేకపోతుంది అని ఆలోచన చేసుకుని, ప్రభువా నన్ను మీ చేతుల్లో అప్పగించుకున్నానయ్యా, మీ కృప దయచేయ్యా అని ఆ ప్రయత్నాలు చేయొచ్చుగా, లేవడానికి ప్రయత్నాలు చేయొచ్చు కదా. పడిపోయానన్నా, ఇక నా వల్ల కాదన్నా అనేది ఎవడంటే సైతాన్ గాడు. సైతాన్ గాడు నిన్ను అధైర్యపరుస్తాడు. నా దేవుడు నిన్ను ధైర్యపరచును గాక. హల్లెలూయా. నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు, నీ పాదాలు బండ మీద స్థిరపరచగలిగిన దేవుడు, నీ నోట క్రొత్త గీత ఉండగలిగేటట్లుగా చేసే దేవుడు మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. ఏ స్థితిలో పడిపోయినా సరే ప్రయత్నం చేయి. నా దేవుడు నిన్ను తిరిగి లేవనెత్తును గాక. పడిపోయిన దావీదు గుడారం తిరిగి కట్టిన దేవుడు నీ గుడారం తిరిగి కట్టును గాక. నీ జీవితాన్ని తిరిగి కట్టును గాక. మరలా సమర్పణ కలిగి, మరలా త్యాగం కలిగి, ఆత్మ సంబంధమైన జీవితంలో ఉద్యమం చేత నింపబడి నడిపించబడగలిగేటట్లుగా యేసయ్య చేయును గాక. హల్లెలూయా. నువ్వు ప్రయత్నం చేయి. నువ్వేం చేయాలి? నా వల్ల కాదులే, ఇక నా వల్ల కాదులే అన్న ఆ స్థితిలో నువ్వు ఉండకుందువుగాక. నీ వంతు నువ్వు ప్రయత్నం చేయి. ప్రభువా నేను లేవాలనుకుంటున్నానయ్యా, నేను లేవాలయ్యా, ఆ స్థితి నాకు వద్దయ్యా, నా స్థితి మారిపోవాలి ప్రభువా. నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు. నా దేవుడు ఎవరు తెలిసినా, ఇప్పుడు దావీదు ఉన్నాడు, ఆ కొండలు చూస్తా తిరిగేవాడు, గొర్రెలు కాసుకుంటా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అంటానే ఉన్నాడు. గొర్రెలు కాసుకుంటా, నా వల్ల కాదులే, అది నేను ఎక్కలేనులే, కష్టంలే అని మానేశాడా? ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. తర్వాత రాజ్యాన్ని పరిపాలించే రాజుగా మారిన తర్వాత ఏమన్నా తెలిసినా, అక్కడ వాళ్ళు దావీదుగా అక్కడ కుంటోళ్ళు ఉన్నారా, అక్కడ గుడ్డోళ్ళు ఉన్నారా, వాళ్ళు తంతారా నిన్ను ఎక్కనిర్రా, ఆ సియోను కోటని స్వాధీనపరుచుకో లేవు, నీ వల్ల కాదు అని అంటే ఏమండి, వాళ్ళతో తగాద పెట్టుకోకుండా, గొడవ పెట్టుకోకుండా ఎక్కి చూపించాడు. ప్రయత్నం చేసి ఎక్కాడు. హల్లెలూయా. ఆ కోటను ఏం చేశాడు ఆయన? స్వాధీనపరుచుకొనెను అని రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, మరి దావీదు జీవితంలో కార్యం చేసి దేవుడు నీ జీవితంలో చేయడా? మరి చేస్తాడు అన్నప్పుడు నువ్వేం చేయాలి? చెప్పండి గట్టిగా. నువ్వు ప్రయత్నించు. నా దేవుడు మీకు మంచి ఉద్యోగం దయచేయును గాక. మీ వ్యాపారం ఉన్నతంగా దీవించును గాక. మీ స్థితిని నా దేవుడు ఉన్నతంగా మార్చును గాక. ఆత్మ సంబంధమైన ఉద్యమం నీలో ఆయన రగులు కొలుపును గాక. ఉద్యమాన్ని ఒక్కొక్కరి మీద కుమ్మరించును గాక. సంఘం మీద కుమ్మరించును గాక. నీవు ఉన్న ఆ చోట నా దేవుడు ఉద్యమాన్ని కుమ్మరించును గాక. నిన్ను ఆయన తిరిగి లేవనెత్తును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ లైట్లు ఉన్నాయా? ఈ లైట్లలో ఈరోజు మనం ఉన్నామనంటే ఆ కనిపెట్టిన వ్యక్తి ఎవరు తెలిసిన? థామస్ అల్వా ఆయన గారు 2600 పైచిలుకు ప్రయత్నాలు చేశాడు. ఒకసారి చేస్తే లైట్ రాలా, ఒకసారి ప్రయత్నం చేస్తే రాలా, ఒకసారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు 20 సార్లు 100 సార్లు చేసి ఈ ప్రయత్నం వేస్ట్, ఇది మానేద్దాం అని మౌనంగా లేడు. ప్రియమైన వాళ్ళరా, 2600 పైచిలుకు ప్రయత్నిస్తానే ఉన్నాడు. ప్రయత్నించి చివరికి లైట్ కనుగొంటే ఈ రోజున ఆ లైట్లు దేశమంతా ఉన్నాయి, ప్రపంచమంతా ఉన్నాయి. మరి ఆ రోజున 100 సార్లు ప్రయత్నం చేసాను, 1000 సార్లు ప్రయత్నం చేసాను, విడిచిపెట్టేద్దాం, వదిలేద్దాం అని అనుకుని ఉంటే ఈ రోజు కూడా లైట్ ఉండేదో లేదో తెలియదు. మరి అర్థమవుతుందా? కనుక ప్రియ యవనస్తులారా, ప్రియ నా తల్లులారా, తండ్రులారా, మీ వ్యక్తిగత జీవితంలో నువ్వు చేయవలసింది తెలిసిన ప్రయత్నించు. ఆ నయమాను చూడండి, చెప్పినట్లుగా చేయడమే కాకుండా ప్రయత్నించాడు. తన వంతు తాను
ప్రయత్నించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూడండి, ఏ రోజు కూడా ఏమండి నిన్ను అధైర్యపరిచేవాడు కానే కాదు. ఏలియా అధైర్యపడి బదరి వృక్షం క్రింద ఉంటే భోజనం పెట్టి లేచి తినమన్నాడు. మరలా పడుకుంటా ఉన్నాడు ఆ వ్యక్తి. మరలా కూడా ఎక్కడ లేసానయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, లే. ఎందుకయ్యా? శక్తికి మించిన ప్రయాణం సిద్ధమై ఉంది. హల్లెలూయా. ఏంటంట? ప్రయత్నం చేయి. దేవుడు ఎప్పుడైనా వెన్ను తట్టి బలపరిచేవాడే, వెన్ను తట్టిని బలపరిచేవాడే. హల్లెలూయా. ఇంకా మీరు ఆలోచన చేయగలిగితే ప్రియమైన వారులారా, మీరు గుర్తెరగగలిగితే, ఎప్పుడు నీ జీవితంలో నువ్వు టార్గెట్ పెట్టుకోమాక. అర్థమవుతుందా? కొంతమంది అనుకుంటారు ఏమో తెలిసిన, ఈసారి రాస్తా, వస్తే వచ్చింది, లేకపోతే పాస్ అయితే పాస్ అవుతా, లేకపోతే అంటే ఎవరు టార్గెట్ అది? నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు. నువ్వు టార్గెట్ ఎప్పుడు పెట్టుకోకూడదు. నువ్వు టార్గెట్ పెట్టుకోకూడదు. ఎవరు పెట్టాలి అంటే దేవుడు. నీ జీవితంలో దేవుడు టార్గెట్ పెట్టును గాక. దేవుడు పెట్టిన ఆ టార్గెట్కి నువ్వు రీచ్ కావాలి. దేవుడు నీ జీవితంలో తలంచిన ఆ తలంపు ఉంటుంది, దానికి నువ్వు రీచ్ కావాలి. అర్థమవుతుందా? మేము ఆ మధ్య దేవుని మహాకృప దైవజనులు ఆ నైజీరియా ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్తారండి. పాత మందిరమేమో 1/2 కిలోమీటర్ వెడల్పు, 1.5 కిలోమీటర్ పొడుగు. ఎంత? 1/2 కిలోమీటర్ వెడల్పు, 1.5 కిలోమీటర్ పొడుగు. కొత్త మందిరమేమో 3 కిలోమీటర్ల వెడల్పు, 3 కిలోమీటర్ల పొడుగు. పని జరుగుతూనే ఉంది. ఆ మీటింగ్లో మేము కూర్చుంటానండి, కనుచూపు మేర జనాలేనండి. 3 కిలోమీటర్ల మందిరం అంటే ఆలోచన, 3 కిలోమీటర్ల వెడల్పు, 3 కిలోమీటర్ల మందిరం. ఆయన గారు ఒకప్పుడు పాలాంగిచో గారు ఉన్నారే, ఆ పాలాంగిచో గారి చర్చికి వెళ్ళి, కన్వెన్షన్స్కి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్నాడంటే, ప్రభువా ఈ దేశంలో ఇంత ఉద్యోగం ఇచ్చావు కదయ్యా, మరి నా దేశంలో ఇవ్వవా, నా జీవితంలో చెయ్యవా, నాకు ఇంతమంది ఆత్మలు ఇవ్వయ్యా అని అడుగుతా ఉంటే ప్రభువుని, అంతమందే కావాలా లేకపోతే ఇంకేంటనంటే, నేను అనుకున్నదే అన్నయ్యా, మరి నువ్వు ఎంతమంది ఇచ్చినా నాకు ఇబ్బంది ఏం లేదయ్యా అన్నాడంట. నేను అనుకున్న టార్గెట్ కాదయ్యా, మీరు ఈ సేవ పట్ల ఎలా అయితే చేయాలనుకుంటున్నారో అలాగే చేయండి అని అన్నాడు. దేవునితో చెప్పాడంట. ఇప్పుడు ప్రియమైన వాళ్ళు అది కూడా సరిపోట్ల. 3 కిలోమీటర్ల వెడల్పు మందిరం, 3 కిలోమీటర్ల పొడుగు మందిరం. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం గిరగీసుకు అందులోనే ఉండకూడదు. అర్థమవుతుందా? ఎవరు వస్తున్నారో గమనించండి. ఇప్పుడు వస్తే వచ్చినట్టు, లేకపోతే రానట్టు అని ఎప్పుడు అనుకోమాక. కొంతమంది గుడ్డి గుర్తులు పెట్టుకుంటారన్నమాట. దేవా ఇది ఇప్పుడు కానీ ఇది జరిగిందా, నీ చిత్తమే. ఇది జరగలేదా, చెప్పండి, నీ చిత్తం కాదు అన్నట్టే అని నువ్వు గిరగీసుకుంటున్నావు. దేవుడు గిరగీలా. దేవుడు నీ పట్ల ఉంచిన ఉద్దేశం వేరు, తలంపు వేరు. ఆయన ఏమండి నీ పట్ల ఉంచిన ఆ స్థితి, ఆ స్థానం వేరు. నువ్వు టార్గెట్ పెట్టుకోకూడదు. ఎప్పుడు దేవుడు నీకు టార్గెట్ పెట్టును గాక. దాన్ని నువ్వు రీచ్ కావాలి. ఆ స్థితిలో నీకు ప్రభు తీసుకుని వచ్చును గాక. ఒక మాట గుర్తు చేసి ముగిస్తాను చూడండి. అక్కడ అదే వచ్చిన చదవండి. దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా. 7 మారులు మునగగా. మొదటిది ఏంటి? దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేయాలంటే నీలో ఉండవలసిందేంటి? ఆశపడాలి, ఎదురు చూడాలి. దేవుని కోసం ఎదురు చూడాలి, ఆశపడాలి. ఆశ ఉంటే నా ప్రభు చేయును గాక. రెండవది చెప్పండి. లోబడాలి. ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. చెప్పినట్లుగా నువ్వు లోబడాలి. చెప్పింది చెప్పినట్లుగా వినగలగాలి. అర్థమవుతుందా? ఆ తర్వాత ప్రియమైన వారులారా, నువ్వేం చేయాలి? ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్రయత్నం ఆపకూడదు. ప్రయత్నాలు ఎప్పుడు ఆపకూడదు. అర్థమవుతుందా? అది వ్యాపారమైనా సరే, ఉద్యోగమైనా సరే, లేకపోతే ఆత్మ సంబంధమైన జీవితంలో సరే నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇంకొక మాట అక్కడ చూడండి, ఆ భాగంలో చూస్తే మునగగా అని ఉంది. ఏమనుంది అక్కడ చెప్పండి గట్టిగా. మునగా కాదు. ఏమయ్యాడంటే ఆయన
చెప్పండి గట్టిగా, మునగగా. అంటే అర్థం ఏంటి తెలిసిన మీకు? అర్థమైందని చెప్తాను చూడండి. ఈ మధ్య కాలువలు వచ్చాయి, ఈ మధ్య తర్వాత ఇవన్నీ వచ్చినాయి. ఆ రోజుల్లో బావులు ఉండేవి. బావుల్లో ఈత కొట్టడానికి పోయేవాళ్ళు. ఈత కొట్టడానికి పోయినప్పుడు రే మీ నాన్న వస్తున్నాడు రా అని అంటే ఈడేమయ్యేవాడు? చెప్పండి గట్టిగా. ఎక్కడ? ఆ నీళ్ళలో ఏమయ్యేవాడు? మునిగేవాడు. అంటే అర్థం ఏంటి? దాక్కునేవాడు. ఆ నీళ్ళలో దాక్కునేవాడు, కనపడకుండా దాక్కునేవాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు అంటే మునగగా అంటే నీళ్లలో ప్రియమైన వాళ్ళరా అలా ఏమంటే దాచబడిన స్థితిలోనికి రాగలగాలి. హల్లెలూయా. మొదటిదేమో నీకు ఆశ ఉండాలి, రెండవదేమో చెప్పండి లోబడే చెప్పినట్టు చేసే స్వభావం ఉండాలి. తర్వాత గట్టి చెప్పండి, ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆపనే కూడదు. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా దాచబడి ఉందువు గాక. ఏం చేయాలి? నువ్వు దాచబడి ఉండాలి. ఎంతకాలం అంటే చెప్పాను కదా, దేవుడు గడియారం ఉంటుంది. ఆయన అనుకున్న సమయం వరకు నువ్వేం చేయాలి? తగిన సమయం ముందు నిన్ను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద అణిగిమణిగి దీన మనసు కలిగి అణిగిమణిగి ఉండాలి, దాచబడే ఉండాలి. హల్లెలూయా. చూడండి, సమూయేలు ఉన్నాడు, దేవుని మందిరం తీసుకొచ్చి వదిలిపెట్టి పాలు విడిచిన దినమని తీసుకొచ్చి వదిలిపెడితే ఆయన గారు చిన్నప్పటి నుంచి ఏమండి ఆ మందిరం ఊడ్చుకుంటున్నాడు, బూజు దులుపుతున్నాడు, సాపలేస్తున్నాడు, సాపలు తీస్తూ ఉన్నాడు, దేవుని పరిచయం చేస్తున్నాడు, దీపం వెలిగిస్తూ ఉన్నాడు, చక్క పెడతానే ఉన్నాడు, అంత జాగ్రత్తగా చేసుకుంటానే ఉన్నాడు. అర్థమవుతుందా? ఎంతవరకు దేవుడు అతని జీవితంలో కార్యము చేసినంత వరకు ఆయన ఏం చేశాడు? అక్కడే ఉన్నాడు, దాచబడే ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో కాలానికి ముందే కాలు దోమాక. నాకు తెలీదా, వాళ్ళేంది చెప్పేది, వీళ్ళేంది చెప్పేది, నాకు తెలీదా, నాకు వయసు రాలేదా, నేను చదువుకోలేదా, నాకు జ్ఞానం లేదా, నాకు తెలివితేటలు లేవా, నాకు అంత చందాలు లేవా, నాకు అది లేదా ఇది లేదా అనే మాటలు మనం ఎప్పుడు మాట్లాడకూడదు. మన జీవితం ఎలా ఉండాలి అంటే దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యం చేయుట నీ కళ్ళు చూడగలగాలి అని అనుకున్నప్పుడు నువ్వు దాచబడే ఉందువుగాక. ఎలా ఉండాలి? నువ్వు చెప్పండి గట్టిగా, దాచబడే ఉండాలి. ఆ స్థితిలోనికి వచ్చును గాక. నా దేవుడు తీసుకుని వచ్చును గాక. ఎప్పుడు తొందరపడమాక, ఎప్పుడు దేనికి తొందరపడమాక, ఎప్పుడు తొందరపడకూడదు. తొందరపడవలసిన విషయాలు ఉన్నాయి. మందిరానికి టయానికి రావాలి, తొందరపడాలా. పెళ్లి నడకుండా వస్తే ఎట్లా? అవునా కదా? మందిరానికి తొందరగా రా, అందరికంటే ముందు వచ్చి కూర్చో, దానికి తొందరపడు. మాట్లాడేదానికి నిదానించు, దానికి తొందరపడమాక. ఏమండి అర్జెంటుగా పైకి వెళ్ళిపోవాలి, హెచ్చించబడాలి, కనపరచబడాలని ఎప్పుడు తొందరపడమాక. మొదట త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తొదకు దీవెన నొందకపోవునని రాయబడింది. మొదట త్వరితముగా దొరికిన స్వాస్థ్యం అర్థమవుతుందా? తొందరగా పొందిన ఆశీర్వాదం తొదకు దీవెన నొందదు. అది స్వాస్థ్యమే కావచ్చు, అయినా సరే తొదకు దీవెన పొందదు. తొదకు దీవెన పొందే ఆశీర్వాదం మనకు కావాలి. హల్లెలూయా. మనల్ని దేవుడు ఆశీర్వదిస్తే, మనల్ని దేవుడు గణపరిస్తే, మన దేవుడు హెచ్చిస్తే, మన దేవుడు మనల్ని గొప్ప చేస్తే అది ఎలా ఉంటుంది తెలిసిన? అలాగే ఉండును గాక. అర్థమవుతుందా? అలా హెచ్చించబడతానే ఉందుము గాక, అలా గణపరచబడతానే ఉందుము గాక. ఆయన గణపరిస్తే అది ఆగదు, ఆపలేరు కూడా. అర్థమవుతుందా? అది నీకు కావాలి, అది నాకు కావాలి, కానీ నాకై నేను కనపరుచుకునేది, మీకై మీరు కనపరుచుకునేది దూరమైపోవును గాక. నువ్వు దాచబడే ఉండాలి. హల్లెలూయా. చూడండి, మన బైబిల్లో ఆలోచన చేయగలిగితే ప్రియమైన వాళ్ళరా ఒక మాట చూపిస్తాను చూడండి. పరమగీతాలు 2:14 గమనించండి. పరమగీతాలు 2:14. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు పీటలను ఆశ్రయించు. చాలు ఇంకా ముఖం వద్దులే. అక్కడ చూడండి, బండ సందులలో ఎగురు. పావురం ఎక్కడుందంట? గట్టిగా చెప్పండి. ఎక్కడ ఆశ్రయించిందంట?
ఎవరు ఆశ్రయం ఎక్కడ ఎగురుతా ఉంది? బండ. చదవండి ఆ మాట, మీరే చదవండి, గట్టిగా చదవండి. బండ సందులలో ఎగురుతా ఉంది ఆ పావురం, అంటే దాచబడే ఉంది. బండ అని రాయబడితే ప్రియమైన వాళ్ళు మనం గమనిస్తే క్రీస్తే మన బండ అని రాయబడింది. మన బండ, మన అండ, మన కొండ అని రాయబడింది. యేసయ్యలో మనం దాచబడదుము గాక. హల్లెలూయా. యేసయ్యలో నువ్వు దాచబడాలి. అర్థమవుతుందా? క్రీస్తు శరీరం అనే సంఘములో నువ్వేం చేయాలి? యేసయ్య సంపాదించింది. సంఘం ఎవరిది చెప్పండి? పాస్టర్ గారు కదా సంపాదించింది. ఎవరు సంపాదించలా? లోకంలో ఎవడు సంపాదించలా. ఏ పాస్టరు ఏ సంఘాన్ని సంపాదించలా. ఎవరు సంపాదించింది? ఎలా? స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం, అది ఆయింది. సంఘం ఎవరిది? దేవునిది. సంఘం ఎవరిది? దేవునిది. సంఘం ఆయనది. ఆయన ఎలా ఈ లోకానికి వచ్చి ప్రియమైన వాళ్ళరా 3 మ్రేకుల మధ్య వేలాడుతూ రక్త బొట్టును కార్చాడు. ఆ కార్చబడిన రక్తము ద్వారా మనల్ని కొన్నాడు, కొని సంఘంగా తీర్చిదిద్దాడు. క్రీస్తు శరీరం అనే సంఘంగా దేవుడు మనల్ని తీర్చిదిద్దాడు. ఈ సంఘములో నువ్వు దాచబడదువు గాక. హల్లెలూయా. ఎక్కడ దాచబడాలి? క్రీస్తు శరీరం అనే సంఘంలో దాచబడాలి. ఈరోజు చాలామంది చూడండి, ఏమండి, మొదటి ఆరాధనకి వస్తున్నామని దానికి పోతానండి, రెండవ ఆరాధనకి అక్కడ ఎవడో పెడతాడంటే అడిగి పోతానండి, మధ్యాహ్నం పూట ఇంకొకటి పెడతాడంటే అక్కడికి పోతానండి, సాయంత్రం పూట ఇంకొకటి పెడతానంటే అక్కడే పోతానండి. అంటే ఈమె ఎక్కడ దాచబడింది ఇప్పుడు చెప్పండి? మా బాబాయ్ పెట్టాడన్న మందిరం, మా చిన్నమ్మ పెట్టిందన్న, మా మరదల పిల్ల మొన్ననే స్టార్ట్ చేసిందంటన్నా. ఏంటది? జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా, సంఘములో దాచబడుదువు గాక. హల్లెలూయా. హల్లెలూయా. సంఘములో ఏం చేయాలి? నువ్వు దాచబడుదువు గాక. యేసయ్య ఒక రోజున నీ దగ్గరికి వచ్చి బయటికి రండి అన్నంత వరకు ఎక్కడ ఉండాలా చెప్పండి? నోవాహుతో వచ్చిన వాటన్నిటిని దేవుడు ఏం చేశాడంట? ఓడలో పెట్టి తలుపేసేసేసాడు. బయటికి రండి అని పిలిచేంత వరకు అక్కడే ఉన్నారు. ఆ ఓడలోనే ఉన్నారు. యేసు ప్రభు రాకడ త్వరగా ఉంది. హల్లెలూయా. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళ క్రీస్తు శరీరమైన సంఘములో నువ్వు ఎంతగైతే దాచబడి నువ్వు ఉంటావో ఆ రోజున ఆయన స్వరాన్ని నీకు వినిపించును గాక. అంతవరకు బండ సందుల్లో నువ్వు ఉందువు గాక. ఆ రోజు స్వరాన్ని వినిపిస్తే రేపపాటులో రూపాంతరం పొంది ఆయనతో యుగాలు దానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళ జీవితం అనుభవాన్ని గుర్తిరుగుదురు గాక. ఆశ్చర్య కార్యం నీ కళ్ళు చూసేటట్లుగా ప్రభు చేయాలని ఆశపడి ఈ మాటలు తెలియజేశాడు. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందరం ఆకాశ చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభు వారు చెప్పిన మాట, ప్రియమైన వారులారా, నయమాను తప్ప ఆ రోజులలో నయమాను తప్ప ఎవరును శుద్ధి నొందలేదు. ఆ వ్యక్తి శుద్ధి నొందాడు, ఆ వ్యక్తి బాగుపడ్డాడు, ఆ వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు, ఆ వ్యక్తి దీవించబడ్డాడు, ఆ వ్యక్తిని ఉన్నతమైన స్థితిని స్థానాన్ని ప్రభు కలుగు చేశాడు. ప్రియమైన వాళ్ళ ఒకప్పుడు రోగే,
తర్వాత కనపరచబడ్డాడు, గొప్ప చేయబడ్డాడు, ఉన్నతమైన స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చాడు. ప్రియమైన వల్ల ఈ రోజున ప్రభు నిన్ను ఆయన సంధికి తీసుకుని వచ్చాడు. వచ్చి నీ జీవితంలో ఒకవేళ ఈ రోజు వరకు బాగుపడలేదా, ఇక మీదట బాగుపడదువుగాక. ఈ రోజు వరకు మేలు అనుభవించలేదా, నా దేవుడికి మేలు చేయునుగాక. ఆశీర్వాదం లేదా, ఆశీర్వాదం దయచేయునుగాక. నీ కళ్ళు చూచున్నట్లుగా కార్యము చేయునుగాక. నీ కళ్ళు చూసేటట్లుగా ప్రభు చేయునుగాక. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అని చెప్పుకొనగలిగేటట్లుగా యేసయ్య కార్యము చేయునుగాక, కార్యము చేయునుగాక. ఇక మీద నీ కళ్ళు చూడబోతూ ఉన్నాయి, నీ కళ్ళు చూడబోతున్నాయి. సహోదరుడా, సహోదరి, నిశ్చయముగా నా దేవుడు కార్యము చేయుట నీ కళ్ళు చూచునుగాక, చూచునుగాక. నీ పిల్లలు బాగుపడడం నీ కళ్ళు చూచునుగాక. నీ పిల్లలు దీవించబడి నీ కళ్ళు చూచునుగాక. ఆశీర్వాద పొదలు చూచుదువుగాక, దీవించబడను చూచుదువుగాక. Praise, hallelujah, 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 hallelujah. నహేమాను శుద్ధి నొందాడు, బాగుపడ్డాడు. ఈ రోజున మీరు బాగుపడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఒక సేవకునిగా కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఉన్న బాగు కాదు, ఇక మీద మరింతగా బాగుపడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, దీవించబడుదురుగాక, ఉన్నతమైన స్థానంలోకి ప్రభు తీసుకొని వచ్చునుగాక, నీ స్థితి మార్చునుగాక, మార్చునుగాక. నహేమాను చేసిన పని ఏంటంటే, ఆయన పొందుకున్న అనుభవాలు ఏంటంటే, ప్రియమైన వారలారా, ఆశపడ్డాడు. నేను బాగుపడాలి, నేను బాగుపడాలి అని ఆశపడ్డాడు. ఆశ ఉందా? గుర్తెరుగు. మందిరానికి వస్తున్నావు, పోతానే ఉందా? ఆశపడుతున్నావా? ఆశపడు, ఆశపడు. ఏ విషయంలో ఒకవేళ ఈ రోజు వరకు నీ జీవితంలో కార్యం చేయలేదని నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నావో, ఆ విషయమై నా యేసయ్య కార్యం చేయాలని కోరుకుంటా ఉన్నాడు. ఆశపడు, ఆశపడు. 38 సంవత్సరాల నుంచి ఆశతో ఎదురు చూసిన ఆ వ్యక్తి జీవితంలో కార్యం చేసిన దేవుడు, 18 సంవత్సరాల నుంచి ఆశతో ఎదురు చూసిన ఆ మనిషి జీవితంలో కార్యం చేసిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఒక్కొక్కరి జీవితంలో కార్యం చేయునుగాక. ఆశ కలిగి ప్రాణాన్ని తృప్తిపరచునుగాక. నా దేవుడు నిన్ను తృప్తిపరచునుగాక, నీ ప్రాణం తృప్తిపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళారా, నయమాను చెప్పింది చేశాడు. ఎక్స్ట్రాలు ఏమీ చేయలే, చెప్పింది చేశాడు. దైవజనుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడు. ఆలోచించు. ఇంతవరకు ఒకవేళ ఈ రోజైనా పొరపాటున నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు నెరవేర్చుకునే దానికి ఒకవేళ తెగించావేమో, నడిపించబడ్డావేమో, ప్రవర్తించావేమో, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో. ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు అనగలిగితే నా దేవుడు నిన్ను క్షమించునుగాక. ఎంత ఘోరమైన విరోధమైన స్వభావాలు నీలో ఉన్న నా యేసయ్యతో నువ్వు అనగలిగితే, ప్రభువా క్షమించని ఆయనకు క్షమాభిక్ష కలుగు చేయునుగాక. క్షమించుడికి సిద్ధమైన మనసు కలిగి ఉన్న దేవుడు ఆయన. క్షమించుడికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు ఆయన. బహు వాత్సల్యత చూపగలిగిన దేవుడు. ప్రైజ్ హల్లెలూయా. ప్రభువా మీరు చెప్పినట్టుగా, సేవకులు చెప్పినట్టుగా వింటాను ప్రభువా, ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే ఆయన ఆశ్చర్యకార్యం చేయ మొదలు పెట్టునుగాక. నయమాను ప్రయత్నించాడు, ఆపల. 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు విసుక్కోకుండా ప్రయత్నం ఆపకుండా ప్రయత్నించాడు. తన వద్దు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎంతవరకు అని అంటే, అతగాడు జీవితంలో బాగుపడేంత వరకు ప్రయత్నం చేశాడు. దీవెన పొందేంత వరకు ప్రయత్నం చేశాడు. సమస్యల నుంచి విడుదల పొందేంత వరకు ప్రయత్నం చేశాడు. ప్రియమైన వాళ్ళరా,
ప్రయత్నం చేసి విఫలం కాలేదు, కానీ ఆయన ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేశాడు. ప్రియమైన వాళ్ళరా, నిశ్చయముగా నా దేవుడు ఈ ప్రయత్నం సఫలం చేయును గాక, సఫలం చేయును గాక. ప్రయత్నించుడు నీ వంతుగా మార్చుకోగలిగితే ఆయన నీ జీవితంలో సఫలం చేయును గాక, సఫలం చేయును గాక. చివరిగా ప్రియమైన వాళ్ళరా, ఆయన దాచబడి ఉన్నాడు. తను హెచ్చించుకోలేదు, తను గొప్ప చేసుకోలేదు. అర్థమవుతుందా? ఒకసారి గుర్తెరగండి, నిన్ను నువ్వు ఎంతగా గొప్ప చేసుకున్నా అది గొప్ప చెయ్యబడదు. నా దేవుడు నిన్ను హెచ్చించాలని కోరుకుంటాడు. నా దేవుడు నిన్ను హెచ్చించును గాక, నా దేవుడు నిన్ను గణపరచును గాక, ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వచ్చును గాక. ఇప్పుడు ఉన్న స్థితే కాదు, ఇంకను నా దేవుడు నీ స్థానాన్ని మార్చును గాక, ఇంకను నా దేవుడు గొప్ప స్థితిని దయచేయును గాక. ప్రైజ్ హల్లెలూయా, 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 హల్లెలూయా. గుర్తెరుగు సహోదరుడా, సహోదరి, దాచబడే ఉండాలి. యేసయ్యలో దాచబడు, క్రీస్తు శరీరమైన సంఘములో దాచబడు. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన చేసుకుందామా? ఆకాశము చేతులెత్తి ఒక క్షణం తీర్మానంతో ప్రార్థన చేసుకోగలమా? ప్రార్థన చేసుకోగలిగితే మీకోసం ప్రార్థన చేయబోతా ఉన్నాను. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. గతించిన కాలమంతా కూడా మీరు మమ్మల్ని మీ కనుపాప వలె కాపాడి ఉన్నారు కనుక నేటి దినమున మేమంతా సజీవులమై మిమ్మల్ని ఆరాధన చేసాం నాయన. మా మధ్యలోనికి మీరు వచ్చారయ్యా, మా ఆరాధన అంగీకరించారయ్యా, పునరుద్ధానపు శక్తిని మాకు అనుగ్రహించారయ్యా. అయ్యా, మీ సేవకులను మరుగుపరిచి మీరు మాతో మాట్లాడిన వాక్కులు కొరకై స్తోత్రం నాయన. నయమాను శుద్ధి అవ్వడానికి అతనిలో ఉన్న మంచి స్వభావాలేంటో మీరు మాకు తెలియచేశారు ప్రభువా. నయమానులో ఉన్న స్వభావాలు మేము పొందుకున్నప్పుడే మేము అనుకున్న ఆ స్వస్థత కార్యాలు కానీ మేము అనుకున్నది మా జీవితంలో జరుగుతుందని మీరు తెలియచేశారు. నయమానికి తాను శుద్ధుడు కావాలన్న ఆశ, కోరిక ఉంది ప్రభువా. ఈ మాటలు వింటున్న వారు నా కోరిక ఏంటి, నా ఆశ ఏంటి అని ఆలోచన చెయ్యాలి ప్రభువా. ఆశ పడితేనే ఏదైనా అవకాశాలు వస్తాయి అని మీరు తెలియచేశారు. ఆత్మీయులైన వారు ఆశపడాలి శుద్ధులు అవ్వడానికి. అలాగునే తండ్రి, లోబడే స్వభావాన్ని దయచేయండి. దేవునికి లోబడక, సేవకుల నడిపింపుకు లోబడక అనేక సార్లు నష్టపోయిన సందర్భాలు వాక్యం వింటూ ఉండగా అనేకులకి గుర్తొస్తున్నాయి నాయన. మీ పాదాలు పట్టుకొని క్షమాపణ వేడుకుంటున్నాం. అనేక పర్యాయాలు నాయన మా జీవితంలో నష్టపోవలసి వచ్చింది ప్రభువా. మరొకసారి నాయన ఒప్పుకుంటున్నాం, మా దేవుని మాటకి మేము లోబడుతాము, మా దేవుని సేవకుల నడిపింపుకు లోబడుతామని ఒప్పుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రం. అలాగే నాయన, నేను జీవితంలో అలసిపోయాను, ఇక నా వల్ల కాదు, ఇక నేను వృద్ధిలోకి రాలేనని ఎంతోమంది అధైర్యపడిపోతున్నారు, నిరాశ నిస్పృహల్లో ఉండిపోతున్నారు నాయన. ఈరోజు మీరు ప్రోత్సహించారయ్యా, ప్రయత్నం చేయి, నీకు జయం కలుగుతుందని. యవనస్తులైన బిడ్డలను మీరు ధైర్యపరిచినందుకు కొరకై స్తోత్రం. ఉద్యోగాలు చేసేవారైనా, వ్యాపారాలు చేసేవారైనా, జీవనాధార విషయంలో ఎవరైతే అలసిపోయారో ప్రభువా, వారందరూ వెన్ను తట్టి బలపరిచినందుకు కొరకై స్తోత్రం నాయన. ప్రయత్నాలు చేస్తూనే ఉండాలని మీరు తెలియచేశారు. అంతేకాదేసయ్యా, మేము మీలో దాగి ఉండాలి అని తెలియచేశారు. అవునేసయ్యా, ఆయా సందర్భాలలో నాయన మాకు మేమే కనబడిపోవాలని, మాకు మేమే గొప్పైపోవాలని, మాకు మమ్మల్ని కనపరుచుకోవాలని అనేకులు మీలో దాగి ఉండే అనుభవాన్ని కోల్పోతున్నారు యేసయ్య. సంఘములో దాచబడిన అనుభవాల్లో ప్రతి బిడ్డ నిలబడాలి తండ్రి. మీకు స్తోత్రం నాయనా, మీకు స్తోత్రం. ఈ పునరుద్ధాన ఆరాధనలో ఎవరైతే పాలు పొందారో వారందరిలో ఇటు సుగుణాలు కనబడును గాక నాయన. ఇన్ని సంవత్సరాలుగా నా జీవితంలో ఒక కార్యము జరగలేదని ఎవరైతే నాయనా ఎదురు చూస్తున్నారో, ఇది మొదలుకొని ఒక్కొక్కరి కన్నులకు ఆశ్చర్యం కలిగే కార్యాలు మీరు చెయ్యబోతున్నందుకు స్తోత్రం.
ఈ 2024వ సంవత్సరం అంతములో నాయనా గొప్ప కార్యాలు ఒక్కొక్కరి విశ్వాసులు కుటుంబాలలో వ్యక్తిగత జీవితాల్లో జరగబోతున్నందుకొరకై స్తోత్రం నాయనా. స్తోత్రం స్తోత్రం. దేవుని పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరి హృదయాల్లో క్రియ జరిగిస్తూ ఉన్నందుకు స్తోత్రం. కుటుంబాలలో కార్యాలు ప్రారంభమైనందుకు స్తోత్రం నాయనా. ఎన్నో సంవత్సరాలుగా అయ్యో నా జీవితంలో ఈ కార్యం జరగడం లేదే అని ఎంతమంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దేవుని సమయం వచ్చే ఉన్నది. దేవుని కార్యము జరుగుతూ ఉన్నది. ఇది యెహోవా వలన జరిగిన కార్యమే. ఇది మన కన్నులకు ఆశ్చర్యమని ఒక్కొక్కరు హర్షించేటట్లుగా ఆత్మీయ జీవితాలు కట్టబడును గాక, కుటుంబ జీవితాలు కట్టబడును గాక, ఒక్కొక్కరు ఆత్మీయముగా శుద్ధులగుదురు గాక. తండ్రి తండ్రి ఈ మాటలు విని ఎవరెవరైతే ప్రభువా ఉజ్జీవపరచబడ్డారో, నా జీవితంలో దేవుడు కార్యాలు చేయబోతున్నారని ఎవరెవరు నమ్మారో తండ్రి, వారి జీవితాల్లో కార్యాలు ప్రారంభమయ్యాయని మేము విశ్వసిస్తూ చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం నాయన. నయమాను కాలములో ఉన్న దేవుడే ఈ దినముల అంతమందు మాకు తోడై ఉన్నందుకొరకై స్తోత్రం తండ్రి. ఇలాంటి సుగుణాలు ఆత్మీయులలో నిశ్చయముగా కనబడాలని మీరు ఆశపడుతున్నారు తండ్రి. అలాగున శ్రద్ధగా ఈ మాటలు విన్నవారు నా బ్రతుకును కూడా ఇలా మలుచుకోవాలని ఎవరు ఆశపడుతున్నారో వారి జీవితాల్లో ఈ యొక్క స్వభావాలు నిశ్చయముగా క్రియ జరుగును గాక. ప్రియమైన యేసయ్య, మా అందరి అంతరంగాలు ఎరిగిన యేసయ్య, కర్నూలు సంఘము యొక్క స్థితిగతులను ఎరిగినదే యేసయ్య, మీరు మాట్లాడిన మాటలకు తల వంచి అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరు గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రం. దూర ప్రాంతం నుంచి మీ దాసుని మీరు తీసుకొచ్చినందుకొరకై స్తోత్రం. వారిని బలపరిచినందుకొరకై స్తోత్రం. వారి నోట ఇచ్చిన మాటలన్నీ ఒక్కొక్కరి జీవితాల్లో నెరవేర్చబోతున్నందుకొరకై స్తోత్రం. మీరు వచ్చేంత వరకు వారిని మీరు కొరకు ప్రజ్వలింపచేయండి యేసయ్య. ఈ పునరుద్ధాన ఆరాధన ఆద్యంతం ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రం. అనేకుల మనస్సుల్లో ఉన్న వేదన తీర్చబడినందుకొరకై స్తోత్రం. అనేకుల జీవితాల్లో ఉన్న నాయన దుఃఖమంతా తీరిపోయినందుకొరకై స్తోత్రం తండ్రి. మీ మాట మమ్మల్ని ధైర్యపరిచింది, ఆదరించింది, ఉజ్జీవపరిచింది తండ్రి. మీకు స్తోత్రం. మీ రహస్య రాకడ బహు సమీపంగా ఉంది. మీలో మేము దాచబడిన వారమై రహస్య రాకడలో కొనిపోబడాలి ప్రభువా. అప్పటి వరకు ప్రతి ఆత్మను మీరు కనుపాప వలె కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్. చెప్పండి అందరూ ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.